అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఈ రాత్రి వాక్య సందేశం మొదలుపెడుతుండగా
దైవజనులను అభిషేకించి ఈ రాత్రి కూడా వచ్చిన అందరితో మాట్లాడినట్లు ఎంతబడినటువంటి మార్పు కొరకే ప్రార్థన చేసుకుందాం. సత్యవాదంలో దేవుని పరిచయం చేసినటువంటి దైవజనులు ఈ సత్య వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి మహోన్నతుడా మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ యొక్క ఉపవాస ప్రార్థన పండుగలు 2వ రోజు రాత్రి కాలశంలో దేవ ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచి ఆరాధన ద్వారా నీ నామాన్ని నాయన మహిమపరిచే గొప్ప భాగ్యం ఇచ్చారు. వందనాలు. నీ దాసులను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని ఈ చక్కటి నాయన ఉపవాస పండుగల ద్వారా నాయన మరింతగా సువార్త అందించడానికి 3 దినాలు ఏర్పాటు చేయబడినటువంటి దినాలలో ఈ 2వ రోజు రాత్రి కాలశంలో నాయన నీ దాసులను వాక్యం బోధించడానికి నాయన ఈ స్థలానికి తోడుకుని వచ్చారు. వందనాలు. నీ దాసులు నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఈ రాత్రి నాయన ఈ ప్రాంత ప్రజలకు ఏం అవసరమో నాయన అట్టి మాటల ద్వారా నీ వాక్యంను బోధించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క మీటింగ్లో నాయన ఇచ్చినటువంటి కానుకల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నాయన కార్యక్రమాలంతటిపై నీ దేవుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నాయన నీ సన్నిధిలో నీ దాసులు దేవుడు అయ్య గారిని అమ్మగారిని నాయన వారి యొక్క కుమారుడు కోడలు నాయన కుమార్తె అల్లుడు వారి కుటుంబాన్ని అంతటినీ కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నడిపిస్తున్నటువంటి దేవుడి గారికి వందనాలు. ఈ కార్యక్రమం అంతట్లో కూడా నీకు సన్నిధి ఉంచమని ప్రార్థిస్తూ ఇంతవరకు జరిగించారు. వందనాలు. ఇక వాక్య పరిచర్యలో కూడా నీవే తోడుగా ఉంటే అందరితో నీ దాసులను నిలబెట్టుకుని శ్రేష్టమైన మాటలు అందించు కృప దయచేయమని శక్తి కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి మహిమకలుగాక. ప్రార్థన చేసినటువంటి దైవజనులు యేసయ్య గారికి చక్కని పాటుపడి ముగించినటువంటి ఆనంద్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు వారిని తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయం ముందు మరి పాల్గొన ప్రాంతం నుండి దైవజనులు ఈ రాత్రి వాక్య సందేశం దైవజనులు శ్రీనివాస గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు వారికి తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో భావని కరుణ వచ్చి దైవజనులకి బుకే ఇచ్చి వారిని గౌరవపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరచాలని ఆశపడుతున్నారు. చెప్పడం సమయాన్ని దైవజనులు దేవుడి ప్రజలకు అప్పగిస్తున్నాను. దైవజనుడికి పరిచయం చేసి ఈ సమయాన్ని దైవజనుడికి అప్పగిస్తాను. దైవజనుడు దేవుడి ప్రజలకు సమయం దేవుడికి స్తోత్రం. అధ్యక్షుడు గారికి ప్రత్యేకలు తెలియజేస్తూ మరి నా తోటి దైవ సేవకులందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇప్పుడే మా మనుషులకి మా వియంకులు గారు వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలండి. అయ్యాన్ని మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఏమైనా గుర్తొస్తుందా? అయ్యాన్ని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూసినట్టు గుర్తుందా? మీకు ఎవరికైనా గుర్తుందా లేదా? ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు చూసారు మీరు? ఒక రోజు క్రిస్మస్ వచ్చారు. ఒక 2021లో మన క్రిస్మస్ వచ్చారు. క్రిస్మస్ సందేశం కూడా 2023లో ఉపవాస ప్రార్థన ఇక్కడ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసుకున్నందరూ గట్టిగా చెప్పాలి.
మనిషి కాదు, కానీ చాలా సైలెంట్గా కూర్చున్నారు, చాలా సింపుల్గా ఉన్నారు. వారు ఒక కాలేజీ నడిపిస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ చెప్పగలుగుతుంది. అంతేకాదు ఒక సంఘానికి నాయకులుగా ఉండి పాలకొల్లులో సోదరి పద్మ గారు వారి యొక్క సంఘాన్ని మీరే నడిపిస్తూ అనేక ఆత్మలు రక్షించడానికి దేవుడు ఆయన సేవలు వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవుని మహిమపరుస్తూ మాకు ఇది దగ్గర ఒక 10 సంవత్సరాల అనుబంధం, కానీ ఎప్పుడు కలుసుకోం. ఇప్పుడు సమయాల్లోనే మేము మాట్లాడుకుంటాం. ఏదైనప్పుడు కూడా మన సంఘాన్ని ప్రేమించి మా కుటుంబాన్ని ప్రేమించి పిలిచిన వెంటనే వారికి ఎన్ని పనులున్నా సువార్తలో చాలా బిజీ అయినా ఈరోజు కూడా వారి యొక్క కుటుంబంలో ఒక ఫంక్షన్ ఉన్నా కూడా మరి వాటన్నిటిని పిలిచి మా మధ్యకి వచ్చినందుకే ప్రత్యేకంగా అయ్యగారికి మాకు సంఘం తరపున మా కుటుంబం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో మరి అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా వాక్యాలు వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ అధ్యక్షుడు గారికి సమర్పిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషంగా చెప్పు హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక దయచేసి ఇటువంటి తిరగొద్దు, ఎవరు మాట్లాడవద్దు, శ్రద్ధగా అసలు దేవుని యొక్క మాట విందాం. మరి దైవజనులు శ్రీనివాసరావు ఈ సమయాన్ని అనిపిస్తున్నాం. వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించాల్సిందిగా వారికి ప్రేమతో ఆహ్వానం తెలియపరుస్తున్నారు. ప్రేమను బట్టి మీ అభిమానాన్ని బట్టి నేను ప్రభుత్వంగా చూస్తున్నాను. ఇందాక సేవకులు చెప్పినట్లుగా నాకు తెలిసి ఈ ఆలూరు ప్రాంతానికి రావడం ఈ 4వ పర్యాయం. 2 సందర్భాలు క్రిస్మస్ సందర్భాల్లో రావడానికి, మరి గతంలో ఇదే గుడిలో రావడానికి నా ముందు పద్మ గారు సాక్ష్యం చెప్పడానికి ఆ రోజున వాక్య పరిచయం చేయడానికి దేవుడు కొంచెం వచ్చారు. ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా ప్రస్తుతం నేను పాలకొల్లో హౌస్ ఆఫ్ ప్రేయర్ అనేటువంటి సంఘానికి ఒక కాపరిగా ఉంటూ అనేక చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని సువార్తిగా ప్రకటిస్తూ ఈ రోజున దేవుని యొక్క మహాకృపను బట్టి నడవడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నారు. పాలకొల్లో డాక్టర్ బాబ్జీ గారి హాస్పిటల్ వెనకాల ఉంటుంది, మారుతి థియేటర్ పక్కన ఉన్నటువంటి సందులో. చాలా అద్భుతంగా మరి గత 3 సంవత్సరాల క్రితం మేము వచ్చినప్పుడు ఒక 30 మంది ఉండేటువంటి ఆ సంఘం కాస్త ఈనాడు 150 మందిగా అవ్వడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ సంఘాన్ని ఒక 4 రెట్లు చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. మరి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏసీ లేవు, ఈ సీలింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏమీ లేవు. దేవుడి గారికి ఎంత కసంటే మా ఇంట్లో ఉన్న లేకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి ఆలోచన, ఆశ దేవుడు ఇచ్చారు. స్తోత్రం చెప్పారు. ఏ కుటుంబాలు అయితే దేవుని సన్నిధిని ప్రేమిస్తాయో, ఏ సంఘం అయితే దేవుని సేవకునికి ప్రాధాన్యతనిస్తుందో, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతనిస్తుందో, అది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది అన్న విషయానికి ఒక చక్కని ఉదాహరణ ఈ సంఘం. మరి వీళ్ళ పాపకి శశిలో సీట్ కావాల్సి వచ్చినప్పుడు వేరే పాస్టర్ ద్వారా నాకు ఫోన్ చేయించారు.
అయ్యారు ఇలాగా పాపకి సిసిలో సీట్ కావాలంటే మీకు తెలుసంటే కదండి అని. అప్పుడు నేను తెలిసిన వారికి నేను ఫోన్ చేయించి చక్కగా పాప కంప్లీట్ చేసుకోవడానికి ఆ విధంగా పరిచయమైనటువంటి మా పరిచయం కాస్త ఇటు రీతిగా వాక్య పరిచర్యకు సహకరించడానికి దేవుడు కృప చూపుతూ వచ్చారు. ఇక నేను సంతోషించే విషయం ఏంటంటే చాలా మంది దైవ సేవకులు ఉన్నారు, నాకంటే వయసులో పెద్దవాళ్ళు, నాకంటే అనుభవజ్ఞులైనటువంటి వారు. అయినప్పటికీ కూడా దేవుడు ఈ చివరి కాలాల్లో అంత్యకాలాల్లో ఈ వాక్యపు లోతులు మనం గుర్తెరుగు నిమిత్తం, ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యాలని మనం గుర్తెరుగు నిమిత్తం సహపాఠ్య లేకపోతే సహభాగులుగా మనం ఉంటూ దేవుని సువార్త పరిచర్య చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్ అనుకోడు, ఏమన్నా చెప్తారా? మిమ్మల్ని కూడా దీవించుగాక. నేనేం తప్పు చేశాను? ప్రభు మిమ్మల్ని దీవించుగాక అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మిమ్మల్ని కూడా దీవించుగాక అన్నారు. చెప్తాం ఇప్పుడు, ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సో ఒకరికొకళ్ళు మనం ఆ విధంగా ఆత్మీయంగా ముందుకు కొనసాగుతూ ఉండాలి. సరే, మరి మీకు గుర్తుందో లేదో, ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి ఒక 2 నిమిషాలు ఆ విషయాలు చెప్పి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మనం ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. చెప్తామందరూ ఆమేన్. రైట్. అప్పుడు మీకు 4 సాల కోసం చెప్పాను, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు చెప్పాను. దేవుని యొక్క సన్నిధిలో ఏముంటుంది అని అంటే, ఆనాడు దావీదు చెప్తారు, అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంటుంది, నీ సన్నిధిలో నిత్యము సుఖాలు ఉంటాయి. కాబట్టి ఈ రోజున మనిషి దేనికి పరితపిస్తూ ఉన్నాడు అని అంటే, సంతోషం కోసం పరితపిస్తూ ఉన్నాడు. ఒక 5 నిమిషాలు సంతోషాన్ని అనుభవించడానికి ఒక 3 అంగుళాలు సిగరెట్ కాలుస్తాడు. ఒక రాత్రంతా సంతోషంగా ఉండడం కోసం ఒక కొంచెం లిక్విడ్ తీసుకుని రాత్రంతా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లేదా ఒక 2 గంటలు 3 గంటలు సంతోషంగా ఉండడం కోసం ఒక 300, 400, 500 టికెట్ పెట్టుకుని ఒక సినిమాకి వెళ్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఏం బాగాలేదురా, 500 వేస్ట్ అయిపోయింది అని అంటాడు. ఈ రోజున మానవులందరూ కూడా దేని కొరకు పరితపిస్తూ ఉన్నారు అని అంటే, సంతోషాన్ని అనుభవించడం కోసం పరితపిస్తూ ఉన్నారు. అయితే నన్ను మాట చెప్పనివ్వండి, సంతోషం అనేది కేవలం శరీర సంబంధమైనది కాదు. సంతోషం అనేది ఆత్మ సంబంధమైనది. ఎప్పుడైతే శరీరంతో పాటు లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా సంతోషించగలుగుతారో అప్పుడు మనం కూడా చెప్పగలుగుతాం, దావీదు వలె నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని. ఒక మనిషి తన ప్రాణంతో ఎప్పుడు చెప్పుకుంటాడని అంటే, సంతోషంగా ఉన్నప్పుడే. అందుకనే దావీదు భక్తుడు అంటారు, ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని నేను అనుభవించడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడా లేదు, కేవలం నీ సన్నిధిలో ఉన్నదని. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఏముంది అని అంటే, సంతోషం ఉంది. లోకంలో ఉన్నటువంటి సంతోషం కంటే ఉన్నతమైనటువంటి సంతోషం ఇది. 2వ సా చెప్తూ వచ్చాను మీకు, అదేమిటి అని అంటే సమాధానం. ఈ రోజు మీరు గమనిస్తే మనుషుల మధ్యన, సంఘాల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన, ఇరుగు పొరుగు వారి మధ్యన సమాధానం లేనటువంటి స్థితులు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అకాల మరణాలు మనం చూస్తూ ఉన్నాం. మీకు తెలిసే ఉంటుంది, ఒక 2 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన. హైదరాబాద్ లో ఒక శ్రీ చైతన్య అనేటువంటి స్కూల్లో చదివేటువంటి ఒక చిన్న పాప వాష్రూమ్కి వెళ్ళి ఎంతసేపటికి కూడా బయటకు రాకపోయేటప్పటికి లోపలికి వెళ్ళి అడుగుతూ ఉంటారు, అమ్మాయికి ఏమైంది అని. ఈ లోపల జరిగిన విషయం ఏంటో తెలుసా? రైట్. ఈ లోపల జరిగినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆ 5వ తరగతి చదువుతున్నటువంటి పాప కాస్త హార్ట్ అటాక్ వచ్చి మరణించింది. నర్సాపురంలో ఒక కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఒక అమ్మాయి బస్ ఎక్కింది కాలేజ్ చదువుదామని. తాడేపల్లిగూడెం కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంతసేపటికి పాప దిగట్లేదని దగ్గరికి వెళ్ళి అమ్మాయిని టచ్ చేస్తే, ఒక 21, 22 సంవత్సరాలు ఉన్నటువంటి సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నటువంటి ఒక పాప అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కారణం ఏమిటి అని అంటే హార్ట్ అటాక్.
మనం చాలా వింటూ ఉన్నాం, చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అకాలమైనటువంటి మరణాలు, దానికి గల కారణం ఏంటో తెలుసా? మన జీవితంలో నిజమైనటువంటి సమాధానం ఉండలేనటువంటి స్థితి. సాతాను కూడా ఇప్పుడు ఎవరిని వెంగుదుమా అని తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ సమాధానం లేనటువంటి స్థితి నుంచి సమాధానం కలిగించేటువంటి స్థితి మన యొక్క దేవుని సన్నిధి. స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధిలో ఏముంది అని అంటే సమాధానం ఉంది. 3వ సారి చెప్పినప్పుడు మీకు సరి చేయబడే అనుభవం ఉంటుంది అని. ఈ రోజున మేము కూడా విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఏది కూడా ప్రాక్టికల్ గా చేస్తేనే కానీ నమ్మేటువంటి వ్యక్తిని కాదు. ఉదాహరణకి నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మా సైన్స్ టీచర్ కరెంట్ కోసం చెప్తూ వచ్చారు. కరెంట్ అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం. మన శరీరంలో కనుక ఆ ఎలక్ట్రాన్లు ప్రవహిస్తే వెంటనే మనకి షాక్ కొడుతుంది, ఎక్కువగా కొడితే మళ్ళా మరణిస్తామని. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇటువంటి టేబుల్ ఫ్యాన్ ఒకటి ఉంటే దాంట్లో ఉన్నటువంటి ప్లగ్ బయటికి తీసి నా 2 చేతులు పెట్టి చక్కగా స్విచ్ చేసుకున్నాను. అప్పుడు నమ్మాను, ఓహో మా సైన్స్ టీచర్ చెప్పింది కరెక్టేనని. అంత ప్రాక్టికల్ గా ఉన్నటువంటి నన్ను ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు రక్షించుకుని అనేక చోట్ల దేవుని యొక్క సువార్థికునిగా నడుపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరి చేయబడే అనుభవం మన జీవితంలో ఉండాలి. దేవుడు కోరుకునేటువంటి విషయం ఏమిటి అని అంటే, ఒకప్పుడు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. ఒకప్పుడు పాపం చేసేవాళ్ళం, ఇప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాం. ఒకప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళం, ఇప్పుడు సత్యమే చెప్తూ ఉన్నాం. ఒకడు అవినీతి వెంబడి వెళ్లే వాళ్ళం, ఇప్పుడు నీతి వెంబడి వెళ్తూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి సరి చేయబడే అనుభవం ఉండాలి. భక్తి చేసే విషయంలో చాలా మంది ఏం చేస్తారు అంటే అనుకరణ భక్తి చేసేవాళ్ళం. నా ముందు వెళ్ళినటువంటి వ్యక్తి 4 కొబ్బరికాయలు కొట్టాడు అనుకోండి, నేను 7 కొబ్బరికాయలు కొట్టేవాడు. కారణం ఏంటంటే వాడికంటే ఎక్కువ భక్తి చేయాలి. నా ముందు వెళ్ళిన వ్యక్తి ఒక 8 సార్లు పొగలేవాడు అనుకోండి, మేము 18 సార్లు పొగలేవాడు. కారణం ఏంటంటే అతనికంటే ఎక్కువ భక్తి చేయాలి. ఆ విధంగా ఎందుకు చేస్తున్నామో మాకు తెలియనటువంటి ఆ భక్తి జీవితాన్ని ఈ రోజున సరి చేయబడే అనుభవంలోనికి దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. ట్యూనింగ్ చేయబడేటువంటి అనుభవం క్రైస్తవంలో ఉండాలి. ప్రభువా, ఒకప్పుడు నా పాప స్థితిని మీరు గమనించి ఇది ఒక పరిశుద్ధమైన స్థితిని మీరు ఇవ్వడానికి వచ్చారు నాయన అని ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ముందుకి కొనసాగుతూ ఉండాలి. 4వ సారి చెప్పాను మీకు, అది దేవుని యొక్క సన్నిధిలో సహవాసం ఉంటుంది అని. సహవాసం అంటే ఐక్యత అనేది మనకి చాలా ప్రాముఖ్యం. ఈ సహవాసం ఎక్కడ కలుగుతుంది అని అంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ సహవాసం రేపు పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా సహవాసం దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అట్టి రీతిగా ఈ 4 సార్ల కోసం గత సంవత్సరం నేను వచ్చినప్పుడు మీకు చెప్పాను. సరే, ఈ సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని, ఆ సరి చేయబడేటువంటి అనుభవాన్ని, ఆ యొక్క సహవాసాన్ని ఎప్పటికప్పుడు మనం కలిగి జీవిస్తేనే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలము. స్తోత్రం కలుగును గాక. చిత్తమందరూ హల్లెలూయా. రోజును మనం గమనించండి, వాక్యంలాగా మనం వింటం మాత్రమే కాదు, వాక్యం ప్రకారం కనుక మనం జీవించగలిగితే మన జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. వాక్యాన్ని దేనికి పోల్చారో తెలుసా? ఒక చాకలి వాడిని సబ్బుతో పోల్చారు. పోల్చబడినటువంటి ఈ సబ్బుని కనుక సబ్బులాగా ఉంచితే మనకి ఏమీ ఉపయోగం ఉండదు. ఆ సబ్బుని తీసుకుని వచ్చి వస్త్రాలు ఉతుక్కుంటే వస్త్రాలన్నీ కూడా చక్కగా పరిశుభ్రం కాగలుగుతాయి. అదే విధంగా విన్నటువంటి వాక్యానుసారంగా నీవు నేను జీవించగలిగితే మన బ్రతుకులు మారుతాయి, మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం చెప్తాం అందరూ హల్లెలూయా. ఈ రోజున ఆ సరి చేయబడే అనుభవంలోనికి మనం వెళ్తూ ఉండాలి. ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనిద్దాం. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చాలా సందర్భాల్లో మనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఈ లోకమైనటువంటి సంబంధమైనటువంటి వ్యక్తులకి మనకి ఉన్నటువంటి ప్రత్యేకత లేదా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు. అయ్యా, పలానా వారికి చాలా ఉన్నవి, చాలా ఆస్తి ఉంది, చాలా ధనం ఉంది, చాలా వస్తువాహనాలు ఉన్నాయి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటున్నారు, మనకంటే కూడా తక్కువ వాళ్ళు సైతం సంతోషంగా ఉంటున్నారు, మనకి జీవితంలో ఏమీ ఉండట్లేదు అనేటువంటి ఆలోచన ఈ రోజు చాలా మంది క్రైస్తవ జీవితాల్లో ఉండగలుగుతుంది. అయితే వాక్యంలో నీ కొరకు నా కొరకు శ్రేష్టమైనవి ఆయన కొన్ని వ్రాయించి పెట్టారు. ఆ విషయాన్ని ఈ రోజు మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకి సహాయం చేయునుగాక. చిత్తమందరూ హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చదువుకోగలిగితే అది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి మాట. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
10వ వచనంలో రాయబడిన మాట మీకు అందరికి అర్థమవడం కోసం ఒక్కొక్క సెంటెన్స్ మాత్రమే, ఒక్కొక్క వాక్యాన్ని మాత్రమే మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. తీసిన వాళ్ళు త్వరగా చదివి సహకరించాలి. మనకు ఒక బలిపీఠం ఉన్నది. చాలండి, మనకు ఒక బలిపీఠం ఉన్నది. చెప్పాలి మీరందరూ. మనకేముందట? బలిపీఠం ఉన్నది. 2వ వచనం చదువుదాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి మాట. అదే 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి మాట. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. చాలండి. 2వ మాట ఏంటి? మనకు ఎవరున్నారట? అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. మొట్టమొదటి మాట ఏం చెప్పాను? మనకు ఒక బలిపీఠం ఉంది. 3వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాట. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాట. ఒక నది కలదు. వెరీ గుడ్. మనకు ఒక నది కలదు. చెప్పండి. 3వ మాట ఏంటి? మనకు ఒక నది కలదు. 4వ విషయం చదువుదాం. అదే నిర్గమకాండ గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమకాండ గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనం చదవండి. మరియు యెహోవా, వెరీ గుడ్. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది. చాలండి. మనకేముందట? ఒక స్థలం ఉందట. మనకేముందట? ఒక నది ఉందట. మనకేముందట? ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడట. మనకేముందట? ఒక బలిపీఠం ఉందట. ఈ 4 విషయాలు ఈ రోజున మనం కూలంకషంగా ధ్యానం చేయడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయును గాక. చెప్తామందరూ హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏమండి, క్రైస్తవులుగా మీకు ఏముంది అని మీరు కనుక ఎవరైనా అడగగలిగితే, లేదా ఎవరైనా మనల్ని కనుక అడగగలిగితే మనం ధైర్యంగా చెప్పవలసినటువంటి మాట ఏంటో తెలుసా? మనకు ఒక బలిపీఠం ఉంది. నీకు నాకు ఒక బలిపీఠం ఉంది. అసలు పాత నిబంధన కాలంలో ఈ బలిపీఠం కోసం రాయబడినటువంటి సమాచారాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సృష్టించిన తర్వాతన దేవుడైనటువంటి యెహోవా ఆనాడు ఆదాము హవ్వతో ముచ్చటించడానికి ఇష్టపడుతూ ఉండేవాడు. సృష్టించబడినటువంటి సృష్టి, ఉదాహరణకి ఒక తల్లిదండ్రులుగా పిల్లలను కనిన తర్వాతన మన ఆలోచన అప్పుడు కూడా ఎప్పుడు ఉంటుందో తెలుసా? పిల్లలతో సంభాషించడానికి, పిల్లలతో మాట్లాడడానికి, పిల్లలతో సమయాన్ని గడపడానికి ఏ విధంగా అయితే ఉండగలుగుతుందో అట్టి రీతిగా దేవుడైనటువంటి యెహోవా ప్రతి సాయంత్రం చల్లపూటన ఏదోని తోటకు వచ్చి ఆదాముతోనూ హవ్వతోనూ ముచ్చటించడానికి ఇష్టపడేవారు. అయితే జరిగినటువంటి సమాచారం మనందరికీ తెలుసు. చేయబడినటువంటి పాపాన్ని బట్టి దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి అంతరం పెరిగిపోయినటువంటి అంతరం కారణాన ఈ రోజున మనిషి దేవునితో మాట్లాడేటువంటి అనుభవం లేకుండా పోయింది. ఆ రోజున దేవుడైనటువంటి యెహోవా ఎంతగానో పరితపిస్తూ ఉన్నవాడు. ఏ విధంగా ఈ పాపం నుండి విముక్తి కాలగా, ఏ విధంగా నేను ప్రజలతో మాట్లాడాలి, ఏ విధంగా నేను ప్రజలతో ముచ్చటించాలి. ఆనాడు మోషేకి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రంలో లేవి సంబంధమైనటువంటి యాజకుల్ని తయారు చేయాలి అని, లేవి వంశస్థుల నుంచి ఒక ప్రధాన యాజకుడు ఉండాలి. ఆ ప్రధాన యాజకుడే యాజక ధర్మం చేయాలి. ఆ ప్రధాన యాజకుడితో నేను ముచ్చటిస్తాను. ముచ్చటించిన ప్రతి మాట ఆ ప్రధాన యాజకుడు ప్రజలకి తెలియచేయాలి. ఆ విధంగా ఒక నిబంధన తయారు చేశారు. ఆ తయారు చేసినటువంటి నిబంధన మనందరికీ తెలుసు. కట్టబడినటువంటి సొలొమోను మందిరంలో ప్రధానంగా 3 భాగాలు ఉండే. ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ విశ్వాసులందరూ కూడా దేవుని సన్నిధిలోనికి రాగలుగుతూ ఉంటారు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి మాత్రం ఎవరు వెళ్తారో తెలుసా? దైవ సన్నిధిలో ఉన్నటువంటి దేవుని యాజకుడు వెళ్ళేవాడు. ఈ దేవుని యాజకుడు ఎలా వెళ్ళేవాడు అని అంటే, ఒక నిలువు టంగిని ధరించి ఆ నిలువు టంగికి ఒక ఎఫోదును ధరించి ఆ ఎఫోదుకి ఒక బెల్ట్ లాంటిది తగిలించుకుని దానికి ఒక తాడు కట్టుకుని ఆ తాడికి చివరన ఒక గంట లాంటిది కట్టి లోపలికి ప్రవేశించేవాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించిన తరువాత దేవాది దేవుడైనటువంటి యెహోవా మాట ద్వారా ఈ ప్రజలకి కావాల్సినటువంటి ప్రతి మాటని సెలవిచ్చేవాడు. చాలా జాగ్రత్తగా
గమనించాలి. వెళ్ళిన తరువాతన ఒక్కవేళ గనక ఈ యాజకుడు ఏదైనా దేవునికి విరుద్ధంగా పాపం చేయగలిగితే లోపల ప్రవేశించిన వ్యక్తి ప్రవేశించినట్లుగానే మరణించేవాడు. మరి లోపల ఉన్నటువంటి యాజకుడు మరణించినట్టు ఎలా తెలుస్తుంది అని అంటే ఆయన ధరించినటువంటి ఆ గంట శబ్దం ఆగిపోయేది. ఎప్పుడైతే గంట శబ్దం ఆగిపోయిందో లోపల ఏం జరిగినట్టు? ప్రధాన యాజకుడు చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ ప్రధాన యాజకుడిని నడుముకు కట్టినటువంటి ఆ తాడుతో బయటకు తీసుకుని వచ్చి బయట దహన క్రియలు జరిగించేవారు. వాక్యం వింటున్న నా ప్రియమైన దైవ సంగమ, ఆ విధంగా దేవుడైనటువంటి యెహోవా ప్రజలతో ముచ్చటించడానికి ఇష్టపడుతూ ఉండేవాడు. మరి చేసినటువంటి పాపాలు ఎలాగూ పరిహారం చేయబడాయి అని అంటే, ఉదాహరణకి నేనే తప్పు చేశాను, నేనే ఒక పాపం చేశాను, నేను ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాను. నేను ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చేసినటువంటి తప్పుని ప్రధాన యాజకుడికి చెప్పిన తర్వాత ఆ యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? నేను చేసినటువంటి పాపానికి తగినటువంటి ఆ అమూల్యమైనటువంటి విషయాన్ని నాకు బోధిస్తూ ఉండేవాడు. నేను చెప్పినటువంటి పాపం, నేను చేసినటువంటి పాపం, ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు కాబట్టి నువ్వు ఒక గొర్రెని తీసుకురా, లేకపోతే ఒక ఎద్దుని తీసుకురా, లేకపోతే ఒక పక్షిని తీసుకురా, లేదా నిష్కలంకమైనటువంటి ఒక పావురాన్ని తీసుకురా అని పశువుల యొక్కయు, లేకపోతే జంతువుల యొక్కయు, లేకపోతే పక్షుల యొక్కయు అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించేవారు. ఆ విధంగా చిందించడం ద్వారా మానవునికి పవిత్రత వచ్చేది, మానవునికి పాప పరిహారం కలిగేది, మానవునికి దేవుడితో సమాధానం కలిగేది. ఇది ఎక్కడ జరిగేది అని అంటే బలిపీఠం దగ్గర జరిగేది. ఎక్కడ జరిగేది చెప్పండి? బలిపీఠం దగ్గర జరిగేది. మరి ఈ బలిపీఠం ఎక్కడ ఉండేది అని అంటే ఆవరణానికి వెలుగులో ఉండేది. ఆ రోజున మనందరికీ కూడా తెలుసు ఏలియా చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య. ఆ రోజున ఆ చేసినటువంటి ఆ ఏలియా చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. వధించినటువంటి ఆ యొక్క బలి పశువుని ఆ బలిపీఠం పైన వేసి, పశుశాలలో వధించినటువంటి ఆ బలిపీఠం పైన ఈ వధించబడినటువంటి మాంసాన్ని అంతటిని వేసి చుట్టూ ఉన్నటువంటి కందకము ద్వారా నింపబడేంత వరకు కూడా నీటిని పోసేవారు. నీటిని పోసిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఆకాశము నుండి వచ్చి ఆ దహన బలిని దహించేది. అది పూర్వకాలం ఉండేటువంటి బలిపీఠం. బలిపీఠం ఏం చేస్తుంది అని అంటే పాపాన్ని పరిహరిస్తుంది. బలిపీఠం ఏం చేస్తుంది అని అంటే పవిత్రతనిస్తుంది. బలిపీఠం ఏం చేస్తుంది అని అంటే తెగిపోయినటువంటి సంబంధం, దేవునికి మనకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తిరిగి కడుతుంది. బలిపీఠం ఏం చేస్తుంది అని అంటే దేవునికి సమీపంగా జీవించేలాగా చేస్తుంది. బలిపీఠం ఏం చేస్తుంది అని అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి కార్యము జరిగించేలాగా చేస్తుంది. అందుకనే ఈ రోజున నీకు నాకు దేవుడిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? మనకు ఒక బలిపీఠం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చెట్టమందరూ హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఆ బలిపీఠం లేక, ఆ పాపం క్షమించబడేటువంటి విషయం లేక, ఎక్కడ పాపాలు క్షమించబడతాయో తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల్ని ఈ రోజున మనం చూడట్లేదా? పలానా ప్రదేశం దగ్గరికి వెళ్తే పాపాలు క్షమించబడతాయట, పలానా నీటిలో మునిగితే పాపాలు క్షమించబడతాయట, పలానా వ్యక్తిని ముట్టుకుంటే పాపాలు క్షమించబడతాయట. ఒక్కసారి ఆ విషయాలు పక్కన పెడితే క్రైస్తవ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉండేవి. మరి మీలో చాలా మందికి తెలిసే అనుకుంటున్నాను, పూర్వకాలం పాప పరిహార పత్రాలు కూడా అమ్మేవారు. పాప పరిహార పత్రాలు అమ్మేవారు. ఇదిగో నేను ఈ పాపం చేశానని పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు ఏం చేసేవారు తెలుసా? ఇదిగో నీ పాపాలు క్షమించబడడానికి నువ్వు ఇంత వెల చెల్లించాలని అప్పట్లో ఉన్నటువంటి వెలని కొంత తీసుకుని ఇదిగో నీ పాపాలని క్షమించబడ్డాయని ఒక సంతకం పెట్టి ఆ మాస్టర్ గారు ఇచ్చేవాళ్ళు. దాన్నే పాప పరిహార పత్రం అయ్యేది. ఒక పాపం చేయడం, పత్రం కొనుక్కోవడం, పాపం చేయడం, పత్రం కొనుక్కోవడం. ఇంకో విషయం తెలుసా? ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, భూమికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో జరిగే విషయం ఏమిటి అని అంటే ఆ రోజున ఆ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి చెవులో కనుక చేసినటువంటి పాపాలు చెప్తే పాపాలు క్షమించబడతాయనేటువంటి మూఢనమ్మకాలు కూడా క్రైస్తవ్యంలో ఉన్నాయి. అయితే ఈ రోజు మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? బలిపీఠం దగ్గర మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది. ఇందాక మీకు చెప్పినట్లుగా ఒక వ్యక్తి యొక్క పాపం బదిలీ చేయబడేది. నేను యాజకుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చేసినటువంటి పాపానికి సంబంధించి ఒక గొర్రెని తీసుకుని వెళ్ళాను అనుకోండి, యాజకుడు ఏం చేసేవాడో తెలుసా? నా తలపైన ఒక చేయి పెట్టేవాడు.
పెట్టేవాడు, గొర్రె పైన ఒక చెయ్యి పెట్టేవాడు. అయ్యా ఇదిగో ఈ శ్రీనివాస్ చేసినటువంటి ఈ పాపం కాస్త ఈ గొర్రెలలోనికి నేను బదిలీ చేస్తున్నానని చెప్పేసి వెంటనే నా కళ్ళ ముందే ఆ గొర్రెని వధించేవాడు. వధించబడినటువంటి ఆ గొర్రె చిందించినటువంటి రక్తము ద్వారా నా పాపం పరిహరించబడేది. ఆ విధంగా పాత నిబంధన కాలంలో జరుగుతూ ఉంటుంటే యోబు గ్రంథంలో రాయబడినటువంటి సమాచారం ప్రకారం ఈ పశువులన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాయట. ఏమని మొరపెడుతున్నాయో తెలుసా? అయ్యా పాపం చేసిందేమో తను, శిక్ష అనుభవించాల్సింది నేనా? పాపం చేసిందేమో పలానా మరియమ్మ గారు, శిక్ష అనుభవించాల్సింది నేనా? పాపం చేసిందేమో పలానా సువార్తమ్మ, శిక్ష అనుభవించాల్సింది నేనా అని దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉన్నటువంటి సందర్భంలో నీ కొరకు నా కొరకు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించడానికి 2025 సంవత్సరాల క్రితం ఒక బలి పశువుగా నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు రాగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు అనే నీ కొరకు నా కొరకు బలి పశువుగా మారినటువంటి ఆ బలి పశువుగా నీ కొరకు నా కొరకు తన చివరి రక్తము బొట్టు వరకు కాచాడు. అయితే విచారకరమైన సంగతి ఏంటో తెలుసా? ఈ రోజున ఆ బలిపీఠం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని మరిచి యేసు ప్రభువుని నమ్ముకుంటే ధనం వస్తుందట, యేసు ప్రభువుని నమ్ముకుంటే కులం వస్తుందట, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందట, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆస్తుపాస్తులు వస్తాయట, యేసు ప్రభువుని నమ్ముకుంటే అది వస్తుందా ఇది వస్తుంది. ఇవన్నీ కాదండి, నిత్యమైనటువంటి శాంతి సమాధానం, మరణించిన తర్వాత నిజమైనటువంటి పరలోక రాజ్యం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చిత్తమంతులు హల్లెలూయా. రోజున క్రైస్తవ భక్తి ఎలాగో తయారైంది అంటే దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడు అనే ఆలోచనలో ఉంటున్నారు తప్ప దేవుని సన్నిధికి నిజమైనటువంటి ఆంతర్యం కలిగి, నిజమైనటువంటి సృష్టికర్త ఆయనే గుర్తెరిగి, ఆయన చేసినటువంటి బలియాగాన్ని గుర్తెరిగి, ఆయన కాచినటువంటి రక్తాన్ని గమనించి, ఆ రక్తంలో ఉన్నటువంటి విలువను శ్రేష్టతను గమనించి యేసయ్య పాద సన్నిధికి వచ్చేవారు ఎంతమంది ఉంటున్నారు. అందుకనే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గుర్తు చేస్తున్న విషయం ఏంటో తెలుసా? మనకు ఒక బలిపీఠం ఉంది. చెప్దామందరూ హల్లెలూయా. ఆ బలిపీఠాన్ని సమీపించేటప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇందాక ఉదాహరణగా చెప్పాను. నేనే తప్పు చేశాను, పాపం చేశాను, నా పక్కనే ఉన్నటువంటి గొర్రెని నా కళ్ళ ముందునే వధించేశాను. అప్పుడు నాకు భయం పుడుతుంది. అరే, నేను చిందించవలసిన రక్తం, నా పక్షంగా చిందించినటువంటి రక్తం గొర్రె చిందించింది కదా అని ఒక పాప భీతి మనలో పుట్టొస్తుంది. అందుకనే దావీదు భక్తుడైనటువంటి కీర్తనకారుడు 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు. అదేంటో తెలుసా? భయమునంది పాపము చేయకుడి, భయమునంది పాపము చేయకుడి. ఈ రోజున పాపం చేయడానికి మనుషులు భయపడట్లేదండి. ఏ పాపం చేయడానికైనా, ఎవరిని చంపడానికైనా, ఎంత అక్రమ సంబంధాలు ఏర్పరచుకోవడానికైనా, ఎంత అక్రమ ఆర్జన చేయడానికైనా భయపడట్లా. కారణం ఏంటో తెలుసా? పాపం యొక్క విలువ వారికి తెలియట్లేదు. ఈ రోజు వాక్యం వింటున్న ప్రియమైన దైవ సంగమా, మనకి చాలా స్పష్టంగా ఒక వృత్తాంతం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వ్రాయబడింది. అది ఏమిటి అని అంటే, ఒక ధనవంతుడు మరణించాడు, ఒక లాజరు మరణించాడు. ధనవంతుడు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళగలుగుతూ వచ్చాడు. లాజరు మరణించిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ ఉన్నాడు. ఆ నరకాగ్నిలో నుండి, భయంకరమైనటువంటి ఆ వేడిని కలిగినటువంటి నరకాగ్నిలో నుండి ఈ యొక్క ధనవంతుడు మొరపెడుతూ ఉన్నాడు. అబ్రహామా, అబ్రహామా, ఈ భయంకరమైన వేడి మండిలో నుంచి నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. ఒక్కసారి ఆ లాజరు తన నీటి కొనను, తన యొక్క వేలు చూపుడి వేలు లేదా చిటికిన వేలు నీటి కొనను డ్రాపింగ్ తీసుకుని వచ్చి నా నాలుగు పైన వేయించమా అని ఆనాడు చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? అక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. అప్పుడు అబ్రహాము చెప్తున్నటువంటి మాట, ధనవంతుడు నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించావు, ఈ రోజున నీవు నరకాన్ని అనుభవిస్తున్నావు. ఇదిగో లాజరు భూలోకంలో భయంకరమైనటువంటి బహు శ్రమలు అనుభవించాడు, నిత్య విశ్రాంతిలో ఉన్నాడు. ఈ రోజున ప్రజలందరూ కూడా ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు యవనస్తుల్ని గమనించండి. ఏంట్రా రోడ్డు మీద అలా ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నావు అని అంటే వారి నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా? నా ఇష్టం అంకుల్, బండి నాది, బండి మీదే కానీ ఎదురొచ్చే వాడి ప్రాణం మీది కాదురా బాబు. ఈ
రోజున మనం గమనించాలి, ఇష్టానుసారంగా జీవించేటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. ఇష్టానుసారంగా తన ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అనేటువంటి అనుభవాలు మనిషి జీవితంలో ఆశీర్వాదాన్ని కలగజేయవు, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు మాత్రమే నిత్య రాజ్యానికి వెళ్ళగలుగుతాడు. స్తోత్రం చేయగలుగుతాడు. చిత్తమందరూ హల్లెలూయా. కాబట్టి ఈ బలిపీఠం దగ్గరికి సమీపించేటువంటి మనకు ఏమి ఉండాలి అని అంటే, మొట్టమొదటిది భయం ఉండాలి. దేవుని సన్నిధి అనేది మనకి భయం ఉండాలి. రెండవది, దేవుని యొక్క సన్నిధిలో ఏమి ఉండాలి అని అంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండాలి. చూడండి, ఒక విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని పూజించడానికి కొన్ని మీటర్ల అవతల నుంచి ఎంత భక్తి చేస్తున్నారు, ఎంత పవిత్రత చేస్తున్నారు. అయితే సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు నీలో నాలో నివసించడానికి ఇష్టపడుతున్నటువంటి సందర్భంలో నీ యొక్క నా యొక్క జీవితం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి. రేపొద్దున యేసుక్రీస్తు ప్రభువు రాబోతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక క్రైస్తవ విశ్వాసంలో సున్నిత విషయం ఏంటో తెలుసా? ఎంత భక్తి చేశాడనేది కాదు, ఎన్ని పాటలు పాడుతున్నాడనేది కాదు, ఎన్నిసార్లు బైబిల్ చెప్పాడనేది కాదు, ఎంత వాక్యం చెప్పాడనేది కాదు, ఎంత కానుకలు ఇచ్చాడనేది కాదు, ఎంత పరిశుద్ధంగా జీవించాడనేది. మహిమ కలుగును గాక. ఏంటో తెలుసా? యాజ్ ఐ యామ్ హోలీ యు షుడ్ బి హోలీ. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పుకుంటూ వచ్చారు. చిత్తమందరూ హల్లెలూయా. ఈ బలిపీఠం దగ్గరికి వెళ్ళేటువంటి అనుభవం మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆ విధంగా తన యొక్క రక్తాన్ని చిందించిన తర్వాత ఈ భయంకరమైనటువంటి బలి పశువుల రక్తాన్ని అన్నిటికీ కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చిందో, నీకు నాకు ఒక శ్రేష్టమైనటువంటి సన్నిధి వచ్చింది. స్తోత్రం చెప్తాం అందరూ. అదే దేవుని యొక్క సన్నిధి. ఇప్పుడు ఈ బలిపీఠం ఏమిటి అని అంటే దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన. చెప్పండి, ఏంటది? ప్రార్థన. ఆనాడు యాకోబు ఎబ్బెకరవు దగ్గర తిరిగి వచ్చేటువంటి సందర్భంలో మొట్టమొదటి ఎవరిని పంపించేశాడు? 20 వారిని రేవు తట్టించాడు ఎబ్బెకరవు. తర్వాత ఎవరిని పంపించాడు? పిల్లలందరినీ పంపించాడు. తర్వాత ఎవరిని పంపించాడు? పశు పక్షాదులన్నింటినీ పంపించాడు. వాక్యంలో ఇలా రాయబడుతుంది, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఈ రాత్రి నా ప్రశ్న ఏంటో తెలుసా? మనలో ఎంతమంది ఒక్కరిగా మిగిలి దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తున్నాం? కారణం ఏంటో తెలుసా? పరలోక రాజ్యానికి మనం ఫ్యామిలీతో వెళ్ళాం, పరలోక రాజ్యానికి వ్యక్తిగతంగా వెళ్తాం. మేమందరం ఒకేసారి వెళ్తామండి, ఏదైనా టూర్ అనుకుంటారు, పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా కనుమరుగైపోతున్నారో తెలియనటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఎంతో ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఈ రోజున చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడగలుగుతూ వస్తున్నాడు. ఈ బలిపీఠాన్ని సమీపించే అనుభవం మన జీవితంలో ఉండాలి. ప్రతి దినం ఆ బలిపీఠం అనే దేవుని సన్నిధిని సమీపించాలి. ఉదయం లేచిన వెంటనే బలిపీఠం అనే దేవుని సన్నిధికి సమీపించి మన యొక్క కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ఇంటికి నుంచి పిల్లలు కాలేజీలు కానీ స్కూల్ కానీ వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం వారిని పిలిపించుకుని వారికి బలిపీఠం కట్టి ప్రార్థన చేసి వారిని బయటికి పంపించే అనుభవం మన జీవితంలో ఉండాలి. మన భర్త, మన భార్య ఏమైనా ఉద్యోగాల నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ, పనిపాట్ల నిమిత్తం కానీ బయటికి వెళ్తున్నటువంటి సందర్భంలో వారి కోసం మోకరించి ప్రార్థన చేసి పంపించాలి. ఒక రాజ్యాన్ని, ఒక పరలోక రాజ్యాన్ని ఇంటిలో మనం సృష్టించుకోవాలి. అందుకనే అది నిజమైనటువంటి బలిపీఠం. స్తోత్రం చెప్తాం అందరూ. మన సెప్టెంబర్ 26వ తారీఖున మా సంఘంలో 12 గంటల నిర్విరామ ఆరాధన పెట్టాం. 12 గంటల నిర్విరామ ఆరాధన. ఉదయం 6 గంటలకి ప్రారంభించుకుని సాయంత్రం 6 గంటలకి. ఎప్పుడు స్కూల్ హాలిడే వచ్చినా గానీ నేను ఒక ప్రోగ్రామ్ పెడుతూ ఉంటాను అనమాట. 100 నిమిషాలు ప్రార్థన. ఆ 100 నిమిషాలు టైం అలారం పెట్టుకుంటాం, మోకరిస్తాం. 1 by 1 ఎంతమంది వస్తే అంతమంది చెయ్యి పట్టుకుంటాం. ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉంటాం, దేవుని సన్నిధిలో గడుపుతూనే ఉంటాం. ఆ విధంగా అనుభవించినటువంటి మేము ఇంకా ఎక్కువ సమయం గడపాలనేటువంటి ఆలోచనతో 12 గంటలు పెట్టాం. పొద్దున్న 6 గంటలకి ప్రారంభించినటువంటి ప్రార్థన సాయంత్రం 6 గంటల వరకు. ముగ్గురు దైవ సేవకులు పిలిపించుకున్నాం, వర్తమానాలు చెప్పుకున్నాం. దేవుని యొక్క పరలోక సన్నిధిని మేము అనుభవించాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంచుమించు వారం రోజులు అందరూ సాక్ష్యాలు చెప్తూనే ఉన్నారండి కన్నీటితో. ఎంత దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒక అరగంట ఎక్కువసేపు అయితే
కనుక వాచ్లు చూసుకుని సెల్ ఫోన్ చూసుకునేటువంటి క్రైస్తవ జనాంగం లేనంటారా? అందుకని ఈ రోజున దేవుని యొక్క బలిపీఠానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనం గమనించాలి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు మరియ దగ్గరికి మార్త దగ్గరికి వెళ్ళిన తర్వాత మార్త ఏమో విస్తారమైనటువంటి పనులు పెట్టుకుని లోపల పనులు చేసుకుంటుంటే మరియ మాత్రం యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పేటువంటి మాటలు వింటుంది, ఆయన చెప్పేటువంటి అమూల్యమైనటువంటి విషయాలు వింటుంది. మార్త మళ్ళా బయటకు వచ్చి, అయ్యా నీకు చింత లేదా, నాకు కొంచెం సహాయం చేయడానికి ఈ బలిని పంపించచ్చు కదా అంటే, సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. స్తోత్రం కలుగునుగాక. నేను మీ అందరి కోసం నేను చెప్పే మాట ఏంటో తెలుసా? We have selected the best time. ఈ రోజున మనకు ఉన్నటువంటి సౌకర్యాలను బట్టి చక్కగా భోజనం చేసి చక్కగా ఏసీ వేసిన పడుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఎందుకు మనం నిర్విరామంగా ఉంటున్నాం? ఉదాహరణకి నేను ఉదయం 5 గంటల నుంచి నా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నిన్న 5 గంటలకి స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ నిన్న కాకినాడ వెళ్ళాను. స్కూల్ 4 గంటలకి స్టార్ట్ అయితే నేను 8:30కి వెళ్ళాను కాకినాడ. నేను వెళ్ళిన తర్వాత 9:15 మైక్ ఇచ్చాడు. 10:30, 11 దాకా వాకింగ్ చెప్పాను. భోజనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లాంచ్కి వెళ్ళి పడుకునేటప్పటికి 12 గంటలు అయింది. 4:45 అలారం పెట్టుకుని మళ్ళీ 8:15 వల్ల నేను వచ్చి అంతాంగు వేసి స్కూల్లోకి ఉన్నాను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా వచ్చి మళ్ళీ దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కారణం ఏంటో తెలుసా? అది దేవుని యొక్క బలిపీఠం, దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ కనుక నీకు నాకు తెలియగలిగితే దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఈ రోజున కట్టబడినటువంటి బలిపీఠాలు మన కుటుంబాల్లో ఉంటున్నాయా? కట్టబడినటువంటి బలిపీఠాలు మన సంఘంలో ఉంటున్నాయా? ఎవరి కోసమైనా సరే నిర్విరామంగా మోకరించి ప్రార్థన చేసే క్రైస్తవ బిడ్డలు ఉండగలుగుతున్నారా? భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, బిడ్డల కోసం తల్లిదండ్రులు చేసేటువంటి ఆ చిన్న చిన్న ప్రార్థనా సమూహాలు మన కుటుంబాల్లో మన సంఘాల్లో ఉండగలుగుతున్నాయా? పరలోక రాజ్యాన్ని అనుభవించబోయే మనం చిన్న చిన్నగా పరలోక రాజ్యాన్ని టేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటాను నేను. ఏ విధంగా చేసుకోగలుగుతామో తెలుసా? వ్యక్తిగతంగా మనం అనుభవించాలి. రెండవదిగా మన కుటుంబంతో అనుభవించాలి. మూడవదిగా సంఘంతో అనుభవించాలి. ఈ అనుభవించినటువంటి మనం రేపు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధులు, దేవదూతలు, కెరూబులు, సెరాపుల మధ్యన ఇందాక మనం చక్కగా పాడుకున్న రీతిలో అద్భుతమైనటువంటి ఆరాధన యుగ యుగాలు జరిగిస్తూనే ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. చిత్తమంతులు హల్లెలూయా. పిల్లలు అనొచ్చు, అమ్మా నేను పెద్ద ఎదిగిన తర్వాత అది చదువుకుందాం అనుకుంటున్నాను, ఒక మంచి ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను, కలెక్టర్ అవుదాం అనుకుంటున్నాను అని అంటే మీరు ఏమంటారో తెలుసా? కలెక్టర్ కాదు లేదా, ఫస్ట్ బిల్ కలెక్టర్ అవ్వాలనుకుంటు. ఏం చేయాలో తెలుసా? ఆశీర్వదించాలి. అమ్మా నువ్వేమి భయపడకు, ఇదిగో మనం ఒక బలిపీఠం ఉంది కదా, రా ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో అప్లై చేయండి. తగిన కాలంలో ఆయన రిప్లై ఇచ్చి నిన్ను నన్ను కనపరిచే దేవాది దేవుడు ఆయన. వాక్యం వింటున్న ప్రియమైన దైవ సంగమా, ఉదయకాలం లేచిన వెంటనే వ్యక్తిగత బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పే మాట ఏంటో తెలుసా? పొద్దున్నే మనం లేచిన తర్వాత కనీసం మనం కాలకృత్యాలు తీర్చుకోవడానికి 20 నిమిషాలు పడుతుంది. స్నానం చేసి బయటికి రావడానికి కనీసం లీస్ట్ 20 నిమిషాలు పడుతుంది. అయితే విచారకరమైన సంగతి ఏంటో తెలుసా? రోజుకి కనీసం ఆ 20 నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్ళకపోతుంది. కంటిన్యూస్ గా నేను 20 నిమిషాలు, అర్ధగంట, గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాననేటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉండగలుగుతున్నారు. అంటే శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము తప్ప లోపల ఉన్నటువంటి ఆత్మను శుభ్రపరచుకోవడానికి, లోపల ఉన్నటువంటి ఆత్మను ఉజ్జీవింపజేసుకోవడానికి, ఇదిగో ఏ క్షణాన ఈ దేహం, ఈ ఆత్మ విడిపోతుందో మనకు తెలియనటువంటి ఆ భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నటువంటి మనం ఎంత భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తున్నాం అన్న విషయాన్ని ఈ రోజు మనం మనల్ని పరిశీలన చేసుకోవాలి. నీ జీవితంలో, నా జీవితంలో వ్యక్తిగతంగా బలిపీఠాన్ని కట్టుకోవాలి. నీ జీవితంలో, నా జీవితంలో కుటుంబ పక్షంగా బలిపీఠాన్ని కట్టుకోవాలి. పిల్లలను కూర్చోబెట్టండి, భర్తను కూర్చోబెట్టండి, భార్యను కూర్చోబెట్టండి, ఒక 2 పాటలు పాడండి, దేవుని నామాన్ని మహిమపరచండి. అదే ఒక బలిపీఠం. ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయండి. మనకు తెలిసిన వాళ్ళందరి కోసం ఒక డైరీలో రాసుకుని వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి. మొబైల్ ఫోన్ లో ఎన్ని కాంటాక్ట్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లన్నీ ఒక చోట రాసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? రేపు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత we are the answerable. మనమే సమాధానం చెప్పాలి. ఇదిగో మనం ఇక్కడ ఉంటున్నాం పరలోక రాజ్యంలో. ఆ ధనవంతుడు లాజరు ఉన్నట్టుగా
ఆ అబ్రహాము రొమ్మున లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే అదిగో నరకంలో మన ఇరుగు పొరుగు వారు పక్కన కనబడుతూ ఉంటారు. నాకు అడుగుతారు, అరే శ్రీనివాస్ ఇక్కడికి వెళ్ళి బైక్ లో చెప్పావు కానీ ఒక్కసారి నాకు చెప్పుకుంటే ఎంత బాగుండేదిరా, నాకు కూడా యేసు ప్రభువే దేవుడు అని చెప్తే ఎంత బాగుండేది, యేసు ప్రభు రక్తం కాల్చాడని చెప్తే ఎంత బాగుండేది, యేసు ప్రభు రక్షణిస్తాడని చెప్తే ఎంత బాగుండేది అని రేపు పొద్దున్న నన్ను అడగకుండా ఉండాలి అని అంటే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగునుగా. పెళ్ళైన కొత్తలో నేను వార్షికలో చేశాను 4 సంవత్సరాలు కాకినాడ. అక్కడ మా స్నేహితుడు పరిచయం అయ్యాడు కనిపిస్తున్నాను. అందరూ బాగానే ఉండేవారు కానీ వాడు నన్ను చాలా ఎటకారంగా చూసేవాడు. నేను ప్రభుని నమ్ముకున్నాను, ఇంత ఓట్లు పెట్టేసుకునేవాడు, నాతో వాదించేవాడు ఇంచుమించు. అప్పుడు మా మిసెస్ నేను చెప్పాను, వీళ్ళందరినీ పక్కన పెట్టేద్దాం, వీడి కోసం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. ఆ విధంగా ప్రార్థన చేసాం. ఇంచుమించు మ్యారేజ్ చేసుకున్నట్టు తర్వాత అంత బాగానే ఉంటున్నాడు. 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను, శ్రీనివాస్ నేను అప్పుడు ఏలూరులో, శ్రీనివాస్ నీకు గుడ్ న్యూస్ అన్నాడు. ఏంట్రా అన్న, మేము కూడా యేసు ప్రభువుని తెలుసుకున్నాం అన్నాడు. అయితే నేను ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను, ప్రార్థన చేయాలి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నీకు జాబ్ ఇచ్చేసాడు దేవుడు అన్న. ఈ రోజున మొన్న స్కూల్ అసిస్టెంట్ బయాలజీ జాబ్ వచ్చి చాలా సంతోషించాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు మేము చేసినటువంటి ప్రార్థన వ్యర్థంగా పూజించే దేవుడు కాదు. బలిపీఠం వేయండి, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. ఇదిగో విత్తనంలాగా ఒక విత్తని ప్రార్థనని తగిన కాలంలో దేవుడి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం కలుగునుగా. నేను నమ్మేటువంటి విషయం ఏంటో తెలిసి చుట్టుపక్కల వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ఉండాలి అనడానికి నిదర్శనంగానే దేవుడి ఇక్కడ ఉన్నతమైనటువంటి ప్రదేశాన్ని దైవ సేవకుల్ని ఏర్పాటు చేశాడు. ఇది ఒక బలిపీఠం, ఆశీర్వాదం ఇచ్చేటువంటి బలిపీఠం, దేవుని సన్నిధిని వెతికేటువంటి బలిపీఠం. ఈ రోజున ఎంతమంది మనం వ్యక్తిగతంగా బలిపీఠాన్ని నిర్మించుకుంటున్నాం, ఎంతమంది ఆ బలిపీఠాన్ని కట్టుకుంటున్నాం, ఎంతమంది ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాం, ఎంతమంది ఆ బలిపీఠాన్ని సమీపిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ అది వన్ సైడ్ అయిపోయిందండి. ఈ రోజున వన్ సైడ్ అయిపోయింది. ఎందుకు వన్ సైడ్ అయిపోయిందని చెప్పిన, ఆయన ప్రతిరోజు ఎవరు ప్రార్థన చేస్తారా అని నిత్యము బలిపీఠం దగ్గర ఎదురు చూస్తున్నారు కానీ బలిపీఠం దగ్గరికి ఎవరు రావట్లా, ప్రార్థన చేయడానికి ఎవరు రావట్లా. వాక్యం చదువుతారు, లేకపోతే ఇయర్ ఫోన్స్ లో పెట్టుకుని పాటలు వింటారు, లేకపోతే ఆ సేవకుడు బాగా చెప్తాడు, ఈ సేవకుడు బాగా చెప్తున్నాడని లేనిపోయినటువంటి కబుర్లు వేసుకునేటువంటి క్రైస్తవులు ఎక్కువైపోయారు తప్ప దేవునితో వ్యక్తిగత అనుభవాన్ని కలిగేటువంటి అనుభవం, దేవునితో యాకోబులాగా వ్యక్తిగతంగా ఆ గోజాడే అనుభవం, బ్రతికులాడే అనుభవం ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో కొనబడిపోతుంది. అందుకనే తిరిగి మన వ్యక్తిగతమైనటువంటి బలిపీఠాన్ని నిర్మించుకుందాం. అందుకనే మన సంఘంలో బలిపీఠాన్ని నిర్మించుకుందాం. అందుకనే మన కుటుంబంలో బలిపీఠాన్ని నిర్మించుకుందాం. దానికి గల కారణం ఏంటో తెలుసా? మనకు ఒక బలిపీఠము ఉంది. ప్రార్థన చేయండి. ఏ సమస్య వచ్చినా, ఇరుకు వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా మనకు ఒక బలిపీఠం ఉంది. రండి ప్రార్థన చేద్దాం. అద్భుతమైనటువంటి దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అని నీవు నేను విశ్వసించి మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆనాడు జరిగించినటువంటి దేవుడు ఈనాడు కూడా చేయడానికి సమర్థత కలిగిన దేవుడు. ఆయన్నే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. చెప్తామందరూ హల్లెలూయా. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. చెప్పండి, మనకి ఏమున్నాడు సిస్టర్? ప్రధాన యాజకుడు ఉన్నాడు. మీకు మొట్టమొదటిగా నేను చెప్పాను ఎవరు ఆ ప్రధాన యాజకుడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఒకసారి చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో రాయబడినటువంటి సమాచారం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. వెరీ గుడ్. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటై సంగతులను మీకు రాయించున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తువను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మనకు ఎవరు ఉన్నారు అని అంటే ఒక ప్రధాన యాజకుడు ఉన్నారు. ఏమి చేస్తారు ఈ ప్రధాన యాజకుడు? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు. ఈ రోజున దైవ సేవకునిగా ఎందుకు దేవుడి గారిని ఇక్కడ ఏర్పాటు చేస్తారు అని అంటే ఈ పరిసర ప్రాంత ప్రజల కోసం ఆయన విజ్ఞాపన చేసేటువంటి ప్రధాన యాజకుడు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఒక ప్రధాన యాజకుడు.
మనకేమైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే, సమస్యలు వస్తే వెంటనే దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో విజ్ఞాపన చేసే ఒక ప్రధాన యాజకుడు ఈ రోజున అట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన పేరు ఏమిటో తెలుసా? ఉత్తరవాది. చెప్పండి, ఏంటి ఆయన పేరు? ఉత్తరవాది. మీకు అర్థమవడం కోసం చెప్తున్నా. ఒక వ్యక్తి తప్పు చేశాడు, శిక్ష అనుభవించడానికి జైలు శిక్ష వేశారు. ఒక రోజున తీర్పు వస్తుంది. ఆ తీర్పు దినాన ఈ యొక్క జడ్జి గారు ఉంటారు. ఈ పక్కన ఆ వ్యక్తికి ఉన్నటువంటి ముద్దాయికి ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఆయన అడుగుతారు, నీ పక్షాన వాదించడానికి ఎవరున్నారు? నీ పక్షాన వాదించడానికి ఎవరున్నారు? అడుగుతారా లేదా? ఆ కంపల్సరిగా వాదించేటువంటి లాయర్ ఉంటేనే ఈ ముద్దాయికి శిక్ష తగ్గుతుంది, లేదా శిక్ష కొట్టివేయబడుతుంది. అంతేగాని ఆ ముద్దాయి తనకు తానుగా చెప్పుకుంటూ ఉన్నాడు అనుకోండి, నేను నీతిమంతుడు, నేను పాపం చేయలేదు, నేను తప్పు చేయలేదు అని చెప్తే అవేమి కూడా చెల్లవు. ఈ పక్కన ఉత్తరవాది ఉన్నాడు చూశాడు, లాయర్ ఉన్నాడు చూశాడు. ఈ లాయర్ ఏం చేయాలంటే ఇతనికి సంబంధించిన విషయాలన్నీ డీటెయిల్స్ అన్ని తయారు చేసుకుని సాక్ష్యాధారాలతో ఈ జడ్జి గారి ముందు పెట్టినప్పుడు ఈ విషయాలన్నీ పరిశీలించి ఆ ముద్దాయికి శిక్ష పడకుండా చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీ కొరకు నా కొరకు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని 2025 సంవత్సరాల క్రితం కార్చినటువంటి ఆ ప్రధాన యాజకుడు తండ్రి యొద్ద నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా. భయంకరమైనటువంటి కరోనా వ్యాధి నుంచి రక్షించబడి క్షేమంగా ఆరోగ్యంగా నీవు నేను మన కుటుంబంతో మన బిడ్డలతో చక్కగా సన్నిధిలో ఆరాధిస్తడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఆ ప్రధాన యాజకుడు పరలోకంలో నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంకొక సంవత్సరం ఆయుష్ ఇవ్వండి నాయన, ఇంకా ఆయుష్ ఇవ్వండి. కారణం ఏంటో తెలుసా? ఇంకా ఫలిస్తాడు. ఇతని వల్ల ఉపయోగం ఉంది. ఇతని వల్ల ఇదిగో జరగబోయేటువంటి పరిచయం ఇది. ఇతని వల్ల అతను రక్షించబడాలి. తగిన సమయంలో నీ కొరకు నా కొరకు సమస్తాన్ని సమకూర్చడానికి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగుగాక. ఏం చేస్తాడు తెలుసా? మన తప్పులు చేసినప్పుడు పొద్దున్నే నిలవబడిన తర్వాత ఒకవేళ యెహోవా దేవుడు కనుక, తండ్రి అయినటువంటి దేవుడు కనుక నేను చేసినటువంటి ఈ తప్పులన్నీ కనుక నాకు చూపించగలిగితే మంచిగా అడ్డుగా ఎవరు వస్తారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏమంటారో తెలుసా? నిజమేనయ్యా, భయంకరమైనటువంటి దుర్మార్గుడు చేసినటువంటి పాపాలన్నీ ఇవన్నీ కరెక్టే, కానీ నేనేం చేస్తున్నానో తెలుసా? ఇతని పక్షంగా వాదిస్తున్నా. ఒకనొక సమయాన్ని ఏం చేస్తాడో తెలుసా? కన్నీరు కార్చాడు. ఒకనొక సమయాన్ని ఏం చేస్తాడో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో బాప్తిస్మం పొందాడు. ఒకనొక సమయంలో ఏం చేస్తాడో తెలుసా? తన పాపాన్నంతటిని ఒప్పుకున్నాడు. కావున ఇతనికి ఏం కావాలో తెలుసా? క్షమాపణ కావాలి. దయచేసి క్షమించండి నాయన, దయచేసి ఇతన్ని క్షమించండి, ఇదిగో పరలోక రాజ్య భాగ్యాన్ని ఇవ్వండి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తాడు. అందుకని ఆయనకి పెట్టబడిన పేరేంటో తెలుసా? విజ్ఞాపనకర్త. స్తోత్రం కలుగును గాక. సిద్ధమంతులు హల్లెలూయా. అదే విజ్ఞాపన మనం చేయగలుగుతున్నామా? ఇందాక మీకు చెప్పినట్లుగా ఇతరుల కోసం ప్రార్థన చేసే అనుభవం మన జీవితంలో ఉండాలి. ఇతరుల కోసం విజ్ఞాపన చేసే అనుభవం మన జీవితంలో ఉండాలి. కాబట్టి రెండవదిగా మనం గమనించగలిగితే అట్టి ప్రధాన యాజకుడు మన పక్షాన ఉండి మన పక్షాన ఏం చేస్తున్నాడో తెలుసా? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనకి చూడండి, ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చిందనుకోండి, ఒక గ్రామంలో ఒక పెద్ద సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి మనకు తెలియదు. అప్పుడు ఆ తెలిసినటువంటి సర్పంచ్ గారి మనకు బాగా బంధువు అనుకోండి, మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది. ఏం పర్వాలేదు, ఆ బంధువు దగ్గరికే మనం వెళ్తున్నాం, మన బంధువే కదా అని మన పక్షాన వ్యాజ్యమాడతాడు, మన పక్షాన ఉత్తరం ఇస్తాడు, మన పక్షాన అద్భుతం చేస్తాడు అనేటువంటి ఆలోచన నిరీక్షణ మనలో ఉంటుందా? ఉండదా? ఉంటుంది నిశ్చయంగా. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనం చేసినటువంటి ప్రతి పాపానికి విమోచన క్రయధనముగా ఆయన చెల్లించాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసేటువంటి ఆ గొప్ప ప్రధాన యాజకుడిని నీవు నేను కలిగి ఉన్నాము. స్తోత్రం చేద్దాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఆ నిరీక్షణ మనకుందా? పాపాన్ని క్షమించిన దేవుడు మనకున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడు మనకున్నాడు. మన కొరకు ప్రతి దినం దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి దేవుడు మనకున్నాడు. ఈ రోజున ఎంతమంది ఆ విజ్ఞాపన కర్త దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం? ఆ విజ్ఞాపన కర్త అంటే అర్థం ఏమిటి అని అంటే, మనకు కావలసిన మనవులన్నీ కూడా ఆయనకి చెప్పే అనుభవం, మనకు కావలసినటువంటి ప్రతి అవసరత దేవుని యొక్క సన్నిధిలో చెప్పేటువంటి అనుభవం.
చూడండి, ఇది వరకు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో అప్లై చేసిన వెంటనే రిప్లై వచ్చేది కాదు. అప్లై చేసిన తర్వాత ఏం చేయాలన్నమాట, కింద నుంచి ఏదో సప్లై చేయాలి. కింద నుంచి సప్లై చేస్తేనే వాడి నుంచి ఏమొస్తుంది, మనకి రిప్లై వస్తుంది. సప్లై కనుక లేకపోతే దేర్ ఇస్ నో రిప్లై. మరి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో అది ఏమీ ఉండదండి. whenever we are going to apply, immediately he wants to give the reply. స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎంత మంచి దేవుడో తెలుసా? తండ్రి అని నే పిలువగా తనయుడాని కాబల్గును. తండ్రి అని నే పిలువగా తనయుడాని కాబల్గును. మానవులన్నీ పలకించును ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన చేసే అనుభవం మన జీవితంలో ఉండాలి. కారణం ఏంటో తెలుసా? అమ్మ ఏమీ అధైర్యపడకండి. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మన పాపాలని క్షమిస్తాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మన తప్పుల్ని క్షమిస్తాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మన పక్షాన నిలవబడతాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ పక్షాన నా పక్షాన నిలవబడేటువంటి ఏకైక దేవుడే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. మీకు మొట్టమొదటిగా చెప్పా, జడ్జి దగ్గరికి ముద్దాయి వెళ్ళిన తర్వాత నీ పక్షాన ఉన్న లాయర్ ఎవరు అని అడుగుతారు. ఈ రోజున నీవు నేను చాలా ధైర్యంగా చెప్పాలి, మన పక్షాన ఉన్నటువంటి దేవుడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన. అయితే ఈ రోజున ఆ గొప్ప ప్రధాన యాజకుడిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి అనుభవాలు మనలో చాలా మందికి ఉన్నాయి. మర్చిపోతున్నాం. అసలు మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడు ఉన్నాడన్న విషయమే మర్చిపోతున్నాం. మన కొరకు నీ కొరకు నా కొరకు రక్తాన్ని కాచినటువంటి దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకే ఈ రోజున మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏదైనా ఇబ్బంది వచ్చిందా, ఇరుకొచ్చిందా, సమస్య వచ్చిందా, వ్యాధి వచ్చిందా, బాధ వచ్చిందా, బలిపీఠం వేయండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. రెండవదిగా ధైర్యం పొందుకోండి, నిరీక్షణ పొందుకోండి, విశ్వాసాన్ని పెంపొందించుకోండి. కారణం ఏంటో తెలుసా? తండ్రి యొద్ద నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసే ఒక విజ్ఞాపన కర్తగా, ఉత్తర వాదిగా, ప్రధాన యాజకునిగా మన ప్రభువు మన మధ్యన సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ఏమున్నాయి మనకి? బలిపీఠం ఉంది. ఏముంది మనకి? మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ధ్యానం చేద్దాం. మూడో విషయం, మనకు ఒక నది ఉందట. చదువుదాం అది ఒక్కసారి. ఎక్కడ చదువుకున్నాం మనం? 46వ కీర్తన. 46వ కీర్తన. మనకు ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరము, పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నదిలో ఏమి ఉంటాయి అంటే నీళ్లు ఉంటాయి. ఏ నీటిని మనం తాగడానికి ప్రయత్నం చేస్తామో తెలుసా? చెరువు నీళ్లు తాగడానికి పెద్దగా ప్రయత్నం చేయం. కాలువ నీళ్లు తాగడానికి పెద్ద ప్రయత్నం చేయం. గుంట నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయం. అటు సైడ్ రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి నీళ్లు కానివ్వండి, ఇటు సైడ్ విజయవాడ వెళ్తే కృష్ణా నది నీళ్లు కానివ్వండి, తాగడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనకి ప్రధానంగా నీటి వనరు ఏది అని అంటే నది. ఎందుకు నది నీళ్లు తాగుతాము అని అంటే ఆ నది నీళ్లు ఎక్కడ స్టాగ్నేట్ అవ్వవు, ఎక్కడ ఆగిపోవు. ఆగిపోతే కనుక కుళ్ళు పడతాయి, ఆగిపోతే కనుక దేనికి పనికి రాకుండా ఉంటాయి. కానీ ఎప్పుడు ప్రవహిస్తూ 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 ఉండేటువంటి నది నీళ్లు మాత్రమే మానవునికి జీవనానికి ఉపయోగపడతాయి. ఆ విధంగా ప్రవహించేటువంటి ఈ వాక్యమే ఆ నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యందు ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ
వాక్యమే క్రీస్తు సత్య స్వరూపినిగా మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియమైన దైవ సంగమ, ఎందుకు దైవ సేవకులు వాక్య పరిచర్య చేయించడానికి వివిధమైనటువంటి సేవకుల్ని పిలిపించి మనందరికీ వాక్యం వినిపిస్తారో తెలుసా? We need fresh water. We don't want any stagnated water. నిల్వ చేయబడినటువంటి మలినమైనటువంటి ఏ నీటిని మనకు తాగడానికి ఇష్టపడం. ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేసినటువంటి నీటిని ఏ విధంగా తాగడానికి ఇష్టపడతామో, ఏ నీరైతే మనకి శ్రేష్టమైన ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుందో అట్టి నీటిని మనం తాగడానికి ఇష్టపడతాం. అట్టి రీతిగా మన జీవితంలో కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇస్సాకు తవ్వినటువంటి బావులు అంతకు ముందు తవ్వినటువంటి బావుల కంటే శ్రేష్టమైన నీటిని ఇవ్వగలుగుతూ వచ్చాయో, యేసు క్రీస్తు ప్రభువారి రాకడ అతి సమీపమయ్యే కొలది అనేక ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీవు నేను ధ్యానం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ వాక్యాన్ని వాక్యంలాగా వినగలగాలి. వాక్యాన్ని వాక్యంలాగా పవిత్రపరచుకోవాలి. వాక్యాన్ని వాక్యంలాగా హృదయంలో ధ్యానం చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. అప్పుడు మాత్రమే ఆ నీటి వలన నీకు నాకు ఉపయోగం. లేదు అని అంటే నీటి వలన ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఏ విధంగా అయితే నది నీళ్లు ప్రవహిస్తూ మానవాళికి దప్పికను తీరుస్తూ ఉన్నాయో, మానవ కోటికి జీవాన్ని కలగజేస్తూ ఉన్నాయో, ఈ రోజున ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? మనము ధ్యానం చేస్తున్నటువంటి ఈ వాక్యం అనేటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు. దేవునికి మహిమ కలుగును గాక. చెడ్డమందులు హల్లెలూయా. ఎంతమంది ఈ నీటిని మనం ఫ్రెష్ గా ధ్యానం చేస్తున్నాం? నేను ఎప్పుడో చదివేశానండి, 3 సార్లు చదివానండి బైబిల్, 10 సార్లు చదివానండి, 18 సార్లు చదివానండి. ఎన్ని సార్లు చదివావు కాదట మ్యాటర్. ఎంతగా దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అయితే ప్రతిరోజు కొత్త వాటర్ని, ఫ్రెష్ గా ఉన్నటువంటి వాటర్ని మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తామో, అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన ఆయన నా బ్రతుకుని సరిచేయండి, నా బ్రతుకుని జీవింపచేయండి. ఆనాడు రూతు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. బోయజు కళ్ళం దగ్గరికి వెళ్ళిన తర్వాత బోయజు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని రూతుకి ఇస్తూ ఉంటాడు. అదేమిటి అని అంటే, పని వాళ్ళందరినీ పిలిచి చెప్తూ ఉంటాడు, మీరు పొలంలో వస్తూ ఉంటారు కదా, మధ్యలో కొన్ని పనులు వదిలేయండి. కారణం ఏంటో తెలుసా? వెనకాల ఈ రూతు వస్తుంది. ఆ వచ్చినటువంటి రూతు ఆ పనులు ఏరుకుని తన జీవనాన్ని గడుపుతూ ఉంది. ఏమిటి ఆ పొలం అంటే అది దేవుని యొక్క సన్నిధి. ఏమిటి ఆ పనులు అంటే దేవుని యొక్క వాక్యం. ఏమిటి ఆ పంట, అది దేవుని యొక్క వాక్యం. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని కోత ద్వారా దేవుని యొక్క సన్నిధిలో విత్తబడుతూ ఉన్నటువంటి సందర్భంలో రూతులా నీవు నేను ఏదుకోవాలి. ప్రభువా, ఇదిగో పలానా దాసులు వచ్చి మాట్లాడుతున్నారు కదా, నాకు కావలసిన మాటలు మాట్లాడండి నాయన, నాతో మీరు మాట్లాడండి నాయన. మీరు కనుక నాతో మాట్లాడగలిగితే నేను బ్రతుకుతాను. నీ వాక్యమే నా జీవితంలో నెమ్మది కలిగజేస్తుంది. నీ వాక్యమే నాకు బాధలలో నెమ్మది కలిగజేస్తుంది. నీ వాక్యమే నా జీవితంలో జీవాన్ని కలిగజేస్తుంది అనేటువంటి విశ్వాసంతో కనుక నీవు నేను రూతు ఏ విధంగా అయితే పలికి ఏరుకుందో, ఇంత వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి సేవకుల మధ్యన నీకు నాకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైన వాక్యాన్ని చూసుకొని తీసుకొని ధ్యానించుకొని మన జీవితానికి అన్వయించుకుంటే కనుక రూతులాగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. చెంతమందరూ హల్లెలూయా. ఏమిటి నది? వాక్యమే నది. ఎప్పటికప్పుడు కొత్తగా వాక్యాన్ని మనం ధ్యానించే అనుభవం, ఎప్పటికప్పుడు కొత్త కోణంలో వాక్యాన్ని ధ్యానించే అనుభవం, కొత్త కోణంలో దేవుని యొక్క వాక్యాన్ని వినే అనుభవం ఈ రోజున మన జీవితంలో ఉండాలి. కారణం ఏంటో తెలుసా? వాక్యం నిన్ను నన్ను స్వస్థపరుస్తుంది. వాక్యం నిన్ను నన్ను ప్యూరిఫై చేస్తుంది. నీరు మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? మన దేహాన్ని ప్యూరిఫై చేస్తుంది. వాక్యం ఆత్మని ప్యూరిఫై చేస్తుంది. మనందరికీ తెలిసింది, ప్రధానంగా మనకు కనబడుతున్నటువంటి మనం ప్రధానంగా 3 భాగాలుగా ఉండగలుగుతాం. ఒకటి శరీరం, రెండవది ప్రాణం, మూడవది ఆత్మ. ఒకటి శరీరం, రెండవది ప్రాణం, మూడవది ఆత్మ. ఈ 3 కూడా ఇంటర్లింక్. ఒక్కసారి గనక ఈ దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చింది అని అంటే ప్రాణం పోయింది అంటారు. ఎప్పుడైతే ఆత్మ బయటికి వచ్చిందో
ప్రాణం పోయింది అంటారు. ఎప్పుడైతే ప్రాణం పోతుందో లోపల ఉన్నటువంటి శరీర భాగాలు ఏమి పని చేయవు. అప్పటి వరకు నిమిషానికి 72 సార్లు కొట్టుకున్నటువంటి గుండె కాస్త హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది. అప్పటి వరకు రోజుకి 22 లీటర్లు ఫిల్టర్ చేసినటువంటి ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కిడ్నీలు కాస్త రెస్ట్ తీసుకుంటాయి. ఎప్పుడైతే ప్రాణం పోయిందో ఈ దేహాన్ని తీసుకుని వెళ్ళి మరలా మన్నైనటువంటి దేహం దగ్గర పెట్టేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన్నైన దేహం పెట్టేస్తారో ఆత్మ తాను దయచేసిన దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతారు. వాక్యం వింటున్న నా ప్రియమైన దైవ సంగమ, ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాదో ఆ ఆత్మ మాత్రం యుగ యుగాలు జీవించే అనుభవం. కాబట్టి మనం బ్రతికున్నంత సేపు మన ఆత్మను కూడా బ్రతికించే అనుభవం మన జీవితంలో ఉండాలి. అందుకనే పౌలు భక్తులు ప్రతి సంఘానికి రాసినటువంటి ప్రతి మాటలో చెప్తూ మాట ఏంటో తెలుసా? ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. ఈ రోజున ఆత్మను ఆర్పేటువంటి క్రైస్తవ బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఆత్మను పక్కన పెట్టి పాపం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆత్మను ఆర్పినట్లుగానే ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనం గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? అట్టి రీతిగా వాక్యం గనక మనలో స్థిరంగా నిలవబడకపోతే ఎప్పటికప్పుడు అటు ఇటు కొట్టి ఆడుతూ ఉంటాం. ఎప్పుడైతే వాక్యం నీలో నాలో స్థిరంగా ఉండగలుగుతుందో ఆ వాక్యమే మన జీవితాల్లో జీవాన్ని కలగజేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా మనం మరణించినప్పటికీ కూడా అదే ఆత్మ పరలోక రాజ్యానికి చేరగలుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. చెప్పండి. ఇప్పుడు మూడవదిగా మనకేముంది? నది ఉంది. నది అనగా దేవుని యొక్క వాక్యం, ప్రవహించేటువంటి దేవుని యొక్క వాక్యం. ఒకసారి చదువుకుందాం. అది పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాట చదువుకుందాం. పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. నీ కందరము దంత గోపుర రూపము, నీ నేత్రములు జలపూర్ణమైన హెష్బోను పర్వతముననున్న పట్టముననున్న 2 తటాకములతో సమానం. చాలండి. ఈ రోజు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఒక క్రైస్తవ విశ్వాసి లేదా క్రైస్తవ సేవకుని యొక్క కళ్ళట ఎలా తయారవ్వాలో తెలుసా? హెష్బోను పర్వతం మీద ఉన్నటువంటి 2 తటాకములతో సమానంగా ఉండాలట. ఏమిటి హెష్బోను పర్వతం మీద ఉన్న 2 తటాకం? తటాకం అంటే చెరువు. చెరువు ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది. చూడండి, మీరు ఆ రైనీ సీజన్ లో వెళ్తే, వర్షాకాలంలో వెళ్తే ఎప్పుడైతే నిండుగా ఉంటుందో ఆ చెరువు నిండా చక్కగా చేపలు కానివ్వండి, కప్పలు కానివ్వండి, చిన్న చిన్న జంతువులు కానివ్వండి ఆ నీటిలో నివసిస్తూ ఉంటాయి. అటు రీతిగా ఎప్పుడైతే మన కళ్ళ నిండా దేవుని యొక్క సన్నిధిలో ఇతరుల కోసం విజ్ఞాపన చేసే ఆ కన్నీటి అనుభవం ఉండగలుగుతాదో, అనేక మంది కోసం విజ్ఞాపన చేసే అనుభవం ఉండగలుగుతాదో, మన ఇరుగు పొరుగు వారి కోసం కన్నీరు కార్చే అనుభవం ఉండగలుగుతాదో, మన బంధువుల కోసం స్నేహితుల కోసం కన్నీరు కార్చే అనుభవం మన జీవితంలో ఉండగలుగుతాదో, నీవు నేను కార్చేటువంటి ప్రతి కన్నీటి బొట్టు ద్వారా అనేక మంది యుగ యుగాలు పరలోక రాజ్యంలో జీవించగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి ఈ రోజున మనకి బాధ్యత ఉంది? ఎంతమందికి మనకి ఈ రోజున భారం ఉంది? అందుకనే వాక్యం ఇలా సెలవిస్తుంది, మనకు ఒక నది ఉంది. విచారకరమైన సంగతి ఏంటో తెలుసా? నది ఉంది కానీ నదిలో నీటిని సరిగా మనం ఉపయోగించగలకపోతున్నాం. నది ఉంది కానీ దాహాన్ని తీర్చుకోలేకపోతున్నాం. నది ఉంది కానీ శుభ్రపరచుకోలేకపోతున్నాం. నది ఉంది కానీ సరి అయిన రీతిలో ఉపయోగించుకోలేకపోతున్నాం. అందుకనే వాక్యం వింటున్న ప్రియమైన దైవ సంగమ, ఈ రోజున ఆ మాటలు అనబడేటువంటి ఆ నది లేదా వాక్యం లేదా నీళ్లు ఈ రోజున మన జీవితంలో నిత్యము ప్రవహించే అనుభవం ఉండగలుగుతూ ఉండాలి. అందుకనే ఒక అద్భుతమైనటువంటి పాట కూడా మనం పాడుకుంటూ ఉంటాం కదా. జీవనదిని హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, శరీర క్రియలన్నీ నాలో నశింపజేయుమయ్యా,
దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, మనకేమున్నాయి? 4 కార్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ 4 కోట్లు ఉంది, 10 ఎకరాల పొలం ఉంది. ఇవేమీ కాదండి, చాలా అమూల్యమైనవి మనకి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నారు. మనకు ఒక బలిపీఠం ఉంది. కారణం, మనకు కావాల్సిన ప్రతి అక్కర తీర్చడానికి మోకరించి ప్రార్థన చేసే అద్భుతమైన దేవుని సన్నిధి. రెండవది, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. కారణం, మనం చేసినటువంటి తప్పులన్నీ క్షమించుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి, మన పక్షాన మనం అనుభవించవలసినటువంటి శిక్ష ఆయన అనుభవించడానికి, నీ కొరకు నా కొరకు తండ్రి యొక్క విజ్ఞాపన చేయడానికి మనకి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. మూడవదిగా, మనకి ఒక అద్భుతమైనటువంటి నది ఉంది. ఆ నది దేనికి సూచన? పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యానికి సూచన, దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలకి సూచన, దేవుడు సెలవిచ్చినటువంటి అద్భుతమైనటువంటి కృప సత్య సంపూర్ణిగా మన మధ్యన నివసించేటువంటి ఆ వాక్యానికి సూచన. ఎప్పుడైతే ఆ వాక్యం ప్రకారం నీవు నేను జీవించగలుగుతామో, ఎప్పుడైతే వాక్యము ద్వారా ఉదగా స్నానం చేయబడగలుగుతామో, రెండవ రాకడలో రాబోతున్నటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువాన్ని ఎదుర్కొనే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇవ్వగలుగుతాడు. స్తోత్రం కలుగును గాక. చివరి మాట మనం ధ్యానం చేసుకుని ముగింపులోకి వెళ్దాం. చెప్పండి, 4వది, మనకు ఒక స్థలం ఉన్నది. చెప్పండి, ఏంటది? మనకు ఒక స్థలం ఉంది. చదువుకున్నాం కదా నిర్గమకాండం 33:21లో. మనకు ఒక చదవండి సార్. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది. చాలండి, నీ కొరకు నా కొరకు ఏముందో తెలుసా? ఒక స్థలం ఉంది. ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధిలోకి వచ్చి చెప్పే మాట, అయ్యా మాకు అన్ని ఉన్నాయి కానీ ఉండడానికి ఇల్లు లేదండి, ఉండడానికి స్థలం లేదండి. నిజమే, ఈ లోకంలో ఉండకపోయినప్పటికీ కూడా నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యంలో స్థలము సిద్ధపరచడానికి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభు, స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుతో అంటారు కదా శిష్యులు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకయ్యా మాకంటే ముందుగా వెళ్తున్నావు అని అంటే ఆయన ఒక చక్కని మాట చాలా స్పష్టంగా చెప్తారు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఉందా నిరీక్షణ? ఉందా నిరీక్షణ? ఈ రోజు మీరు గమనించగలిగితే మన పక్కన ఉన్నటువంటి హైదరాబాద్ లో 1 ఎకరం అట 870 కోట్లట. చెప్పండి, 1 ఎకర స్థలం ఎంత? 870 కోట్లు. అంతకంటే మిన్నైనటువంటి స్థలం పరలోక రాజ్యంలో ఉంది. స్తోత్రం కలుగును గాక. అందుకనే బిల్లి అబ్రహం గారు అంటారు కదా, ఏమంటారో తెలుసా? ఈ లోకంలో ఎంత సంపన్నుడైనప్పటికీ కూడా పరలోకంలో స్థలం లేకపోతే వాడికి ఉన్నదంతా కూడా ఏంటన్నమాట? శూన్యమే. ఎన్ని కోట్లు ఉండనివ్వండి, రేపు పొద్దున పరలోకంలో ఉండడానికి స్థానం ఉండదు, స్థలం. అదేంటండి, నాకు అంత విస్తారమైనటువంటి సంపద ఉంది కదా, అయినప్పటికీ పరలోక రాజ్యంలో స్థలము గనక లేకపోతే మనిషి యొక్క జీవితానికి ఏ మాత్రం కూడా అవకాశం లేనే లేదు. కాబట్టి వాక్యం వింటున్న నా ప్రియమైన దైవ సంగమా, ఈ రోజున ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక స్థలాన్ని నీవు నేను చూడాలనేటువంటి ఆలోచన, ఆశ మన జీవితంలో ఉండాలి. ఎంతమంది పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం? ఎంత సంపాదించినా, ఒక స్థలాన్ని కొన్న, ఒక ఉన్నతమైనటువంటి సన్నిధిని మనం పెట్టిన ఒక విషయాన్ని చెప్పనివ్వండి, మీరు ఎన్ని కోట్లు పెట్టి కొన్నప్పటికీ కూడా ఆ స్థలంలో నిన్ను 24 గంటలు కూడా ఉంచుతున్నారు. 12 గంటల నుంచి 24 గంటల లోపులోనే ఎప్పుడు తీసుకెళ్లిపోదాం అంటారు. కారణం ఏంటో తెలుసా? చుట్టుపక్కల నుంచి కంప్లైంట్లు వస్తాయి. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియమైన దైవ సంగమా, ఈ స్థలాలు ఏంటి మనకి శాశ్వతం కాదు. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపరుస్తున్నటువంటి ఆ స్థలమే శాశ్వతం. ఇదిగో ఆ బంగారు వీధుల మధ్యన సిద్ధపరుస్తున్నటువంటి స్థలమే శాశ్వతం. ఇదిగో ఈ స్థలం డేవిడ్ గారికి పక్కన పెట్టే అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇగో ఈ స్థలం పక్కన పెట్టే యేసన్ గారిది, ఈ స్థలం పక్కన పెట్టే దావీదుది, ఈ స్థలం పక్కన పెట్టే దానియేలుది, ఈ స్థలం పక్కన పెట్టే హెజ్రా గారిది. ఇలా దేవుని యొక్క సేవకుల కోసం, దైవ బిడ్డల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ పరలోక రాజ్య సంబంధమైనటువంటి స్థలాల కోసం ఎంత మందికి మనకి ఆలోచన ఉంటుంది? అనే కాదండి, ఎప్పుడు కూడా ఈ స్థలం అయిన తర్వాత ఇంకెంతండి, 4 లక్షలు ఏంటి, ఆ పక్కన కూడా మీకు జాయిన్ చేసేస్తానండి. ఈ వెనకాలంటండి ఈ నార్త్ ఫేస్ కలుపుకుంటే చాలా వచ్చేస్తుందండి, మీకు తెలీదు, అందుకని 10 లక్షలు వేయండి, దాన్ని కూడా కలిపేద్దాం.
వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మిగిలిన వారు ఉండడానికి అవకాశం లేకుండా స్థలానికి స్థలం, పొలానికి పొలం చేర్చుకునే వాడికి శ్రమ అని ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. మన ఆలోచన ఎక్కడ ఉంది? పరలోకంలో ఉన్నటువంటి స్థలం పైన ఉండగలుగుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపరుస్తున్నటువంటి ఆ బంగారు మయమైనటువంటి పరలోక రాజ్యం కోసం నీ ఆలోచన, నా ఆలోచన ఉండగలుగుతుందా? అయితే విచారకరమైన విషయం ఏంటో తెలుసా? మనం ఎప్పుడు కూడా భూలోక సంబంధమైన స్థలాల కోసం ఎదురు చూస్తున్నాము తప్ప యేసయ్య సిద్ధపరిచినటువంటి పర సంబంధమైన స్థలం కోసం మనం ఎదురు చూడట్లేదు, మనం ఆలోచనే చేయట్లేదు. ఎంతమంది పరలోక రాజ్యంలో మన ధనాన్ని సమకూర్చుకుంటున్నాం? వాక్యం ఇలాగ సెలవిస్తుంది కదా, ఎవరైనా పేదల్ని కనుక కనికరిస్తేనట వాడు డైరెక్ట్ గా దేవుడికి అప్పించినట్టట. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. ఈ రోజున దైవ మందిరాన్ని ప్రేమిస్తూ దైవ సేవకునికి, దైవ సంబంధమైనటువంటి విషయాలకి సహకరించే ప్రతి బిడ్డ ఏం చేస్తున్నట్టో తెలుసా? పరలోక రాజ్యంలో తమ యొక్క నివాసాన్ని స్థిరపరుచుకుంటున్నట్లు, తమ యొక్క స్థలాన్ని సిద్ధపరుచుకుంటున్నట్లు. అందుకనే నన్ను ఒక మాట చెప్పినామండి. ఆనాడు పేద విధవరాలు వచ్చి దేవుని సన్నిధిలో వేసినటువంటి 2 కాసుల ద్వారా నేను అనుకుంటాను ఒక 2 ఎకరాల పైన స్థలం దేవుడు ఇచ్చేసాడు. స్తోత్రం కలుగును. కింద మందులు హల్లెలూయా. ఈ రోజున మనకు ఏమి ఉంది? ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలేదయ్యా, నాకు ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు. మాట చదువుకుని మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతాం. అది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. వెరీ గుడ్. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా, వెరీ గుడ్, దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. స్తోత్రం కలుగును గాక. ఈ దేహానికి ఎంత చేసినా గానీ వినండి అయిపోయింది. 5 నిమిషాలు ముగించేస్తాం. ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుందో తెలుసా? 22,000 రోజులు. అది కూడా బైబిల్ ప్రకారం అధిక బలం ఉన్న ఏడులా. ఎన్ని సంవత్సరాలు అండి? 70 సంవత్సరాలే కదా. 70 × 365 కొట్టుకున్న తర్వాత 22,000. మీరు ఎవరికైనా నేను 22,000 ఇచ్చామో మీరు ఖర్చు పెట్టుకున్నాను అనుకోండి. ఒకసారి తనకు కానీ పాలకలు కానీ ఏదైనా డీమార్ట్ కానీ ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళారండి, ఎంతసేపులో ఖర్చు పెడతారు? 22,000. గంట పడుతుందా 22,000? వెరీ గుడ్. బ్రదర్ చెప్పినట్టుగా 1 గంట షాపింగ్ చేస్తారు. ఎంత అయింది సార్ బిల్లు? 22,000. సరేనండి తీసుకోండి. ఇంటికి వచ్చింది లేదా 22,000 అంటే ఇదిగో బ్యాగ్ చూపిస్తారు. అంటే 22,000 రూపాయలు ఖర్చు పెట్టడం తేలిక కష్టమా? చాలా తేలిక ఈ రోజు. మరి 22,000 రోజుల్లో మీకు తెలుసో లేదో, ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 40 years, దగ్గర 14,000 ఖర్చు పెట్టిందండి. నీకు ఎంత ఉంటాయి తెలుసా? 8,000 కూడా ఉన్నాయి నా జీవితం. 8,000 రోజులే ఉంటాయి. ఈ 8,000 రోజుల్లో దేవుడు ఎప్పుడు అరే చాలరా అని చిన్న కామ పెట్టడం, ఫుల్ స్టాప్ కాదు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులకి మరణం ఫుల్ స్టాప్ కాదు, కామ పెట్టి ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తాడు. స్తోత్రం కలుగును గాక. మిగిలిన వాళ్ళకి మాత్రం ఏమనుకుంటారు తెలుసా? అయిపోయిందిరా, ఆడి పని అయిపోయింది, చచ్చిపోయాడు, ఇక కొన్నాళ్ళకి ఆడి మాట కూడా గుర్తుండదు. కానే కాదండి, ఇక్కడ జస్ట్ కామా పెట్టి దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ కొనసాగిస్తాడు. కాబట్టి ఆ 22,000 రోజుల్లో ఒకవేళ మీ ఏజ్ 50 సంవత్సరాలు అనుకోండి, ఎన్ని అయిపోయినట్టు తెలుసా? చెప్పండి. దగ్గర 18,000 అయిపోయినట్టు. 17,000 నుంచి 18,000. ఇంకెన్ని ఉన్నాయి మీకు? 4,000. కంగారు పడుకోక ఇంటికి ప్రార్థన చేసుకున్నాం అంతే. నిజమే మాట్లాడుతున్నాను, అబద్ధం మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. కాబట్టి అంత తక్కువ స్పాన్ కలిగినటువంటి మనం, అంత తక్కువ లైఫ్ స్పాన్ కలిగినటువంటి జీవితాన్ని కలిగినటువంటి మనం పరలోకంలో ఉన్నటువంటి స్థలం పైన దృష్టి పెట్టగలుగుతున్నామా? పరలోకంలో నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసేటువంటి ఆ ప్రధాన యాజకునిపై దృష్టి పెట్టగలుగుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువాన్ని పరిచయం చేయడానికి ప్రధానమైనటువంటి ఆ బలిపీఠం పైన దృష్టి పెట్టగలుగుతున్నామా? నీ జీవితంలో నా జీవితంలో ఏది తప్పు ఏది ఒప్పు చాలా స్పష్టంగా బయలుపరిచేటువంటి
అనేటువంటి వాక్యం అనేటువంటి నదిపై మనం దృష్టి పెట్టగలుగుతున్నామా? అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఒకవేళ మనకి అది లేదండి, ఇది లేదండి, మనకి ఇంకా అది తక్కువ ఉందండి, మనకి ఇది తక్కువ ఉందండి అని అంటే చాలా స్పష్టంగా వాక్యంలో 4 ప్రధానమైన విషయాలు రాయబడ్డాయి. అమ్మా అయ్యా, ఒకటేంటో తెలుసా? మనకు ఒక బలిపీఠం ఉంది. ఇరుకుందా, ఇబ్బంది ఉందా, వ్యాధి ఉందా, సమస్య ఉందా, అప్పుల బాధ ఉందా, ఏది ఉన్నా భయపడవసరం లేదు. మిగిలిన వాళ్ళగా ఆత్మహత్యలు చేసుకోవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? మనకు ఒక బలిపీఠం ఉంది. మోకరించు దేవుని యొక్క సన్నిధిలో, ప్రార్థన చేయ దేవుని యొక్క సన్నిధిలో ఆ బలిపీఠాన్ని నిర్మించుకో. వ్యక్తిగతంగా బలిపీఠాన్ని నిర్మించుకో, కుటుంబ పరంగా, సంఘం పరంగా ఆ బలిపీఠాన్ని నిర్మించుకో. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, వారికి చేసిన దేవుడు నాకు కూడా చేయి, అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయి, వారికి చేసిన దేవుడు మాకు కూడా చేయి అని విజ్ఞాపన చేసి ఆ బలిపీఠాన్ని నీవు నేను కట్టుకోగలిగితే మన జీవితంలో తప్పక ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. రెండవదిగా, చాలా మందికి మనుషులకి లేనటువంటి నిరీక్షణ, పాప పరిహారం. ఈ రోజున నీ కొరకు నా కొరకు ఉత్తరవాది అయినటువంటి తండ్రి యొద్ద విజ్ఞాపన చేసే ఒక విజ్ఞాపనకర్త, ఉత్తరవాదిగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంలో ఉంటుంటే మనకి ఎందుకంటే ఇంకా చింత, మనకి ఎందుకంటే ఇంకా భయం? కాబట్టి మన కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త పరలోకంలో మన కొరకు ఉన్నాడు. మూడవదిగా దేవుని యొక్క వాక్యం అనబడేటువంటి అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి నది వంటి వాక్యం మనలో ప్రవహించాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా ధ్యానం చేయాలి. అందుకనే ఊరికే వ్రాయించారంటారా పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతని మించిన ధన్యుడులే. కారణం ఏంటో తెలుసా? అది నది నీళ్ళు. నువ్వు ఎన్ని తాగు, అయిపోతాయా? ఎన్ని తాగు, ఎంతమంది తాగండి, అయిపోతాయా? అవ్వో. కారణం ఏంటో తెలుసా? అది దేవుని యొక్క వాక్యం. 4వదిగా, మనకు ఒక స్థలం ఉంది. ఈ స్థలం మనకి శాశ్వతమైనది కాదు. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. ఈ గృహాలు మనకి శాశ్వతమైనవి కాదు. ఈ దేహాలు మనకి శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనటువంటి స్థలం కొరకు ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ముందు కొనసాగుతాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహం చేసి నడిపించును గాక. లేచి నిలబడినట్లయితే ఒక్క 2 నిమిషాలు చరణం పడుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమేనైనా ఈ విషయాలు ఉన్నాయని నాకు తెలియక నాకు అక్కడ అది లేదు ఇది లేదు అనేటువంటి ఆలోచన నాలో ఉంది. దయచేసి నన్ను క్షమించండి నాయన అని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఇప్పటి వరకు దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఇప్పుడు దేవునితో మాట్లాడేటువంటి అమూల్యమైనటువంటి సమయం మనకి మీకు వందనాలు నాయన అని. అందమైన నా దేవుని సన్నిధిలో ఏ భయము ఏ దిగులు లేనే లేదు. అందమైన నా దేవుని సన్నిధిలో ఏ భయము ఏ దిగులు లేనే లేదు. ఆరాధన అందమైన దేవుని సన్నిధిలో ఏ భయము ఏ దిగులు లేనే లేదు. అందమైన నా దేవుని సన్నిధిలో ఏ భయము ఏ దిగులు లేనే లేదు.
స్వరూపుడా నీ సన్నిధిలో ప్రార్థించగా నా కష్టము వీచితివే. ఆత్మ స్వరూపుడా నీ సన్నిధిలో ప్రార్థించగా నా కష్టము వీచితివే. స్తుతి 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 ఆరాధన నీకే, స్తుతి స్తుతి నీకే ఆరాధన. ఆమేన్. స్తుతి స్తుతి ఆరాధన. yes lord. స్తుతి స్తుతి నీకే ఆరాధన. స్తుతి స్తుతి ఆరాధన. స్తుతి స్తుతి నీకే ఆరాధన. నీకే ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి నీవే కదా నా ఆరాధన. నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి దేవుడు ప్రభువా, అందమైన మీ పాద సన్నిధిని ఇటు రీతిగా మేము ప్రార్థన చేస్తూ ఉండడానికి మీ సన్నిధిలో ఉన్నటువంటి అమూల్యమైన శ్రేష్టమైనటువంటి విషయాలు మేము ధ్యానం చేయడానికి మీరు కృప చూపుతూ వచ్చారయ్యా. ఈ పరిశుద్ధ ప్రాంతాన్ని మీరు మర్చిపోకుండా ప్రేమించి మీ సేవకుడిని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఎవ్వరు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేక ఏర్పాటు చేసిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం. దానిలో బాధ్యత కలిగినటువంటి సేవకునిగా మీ మాటలు వినిపించాలి, మీ ప్రజల్ని బ్రతికించాలి, ఎవరు నరకానికి వెళ్ళకూడదనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ కూడికలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి విషయం మీరు మాట్లాడుతూ వచ్చారు, మీకు వందనాలు. మా కొరకు మీరు సిద్ధపరిచినవి మా కంటికి కనపడలేదు, మా హృదయానికి గోచరము కాలేదు. మీరు మా కొరకు సిద్ధపరిచిన బలిపీఠం, మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ప్రధాన యాజకుడు, మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నది, మీరు మా కొరకు సిద్ధపరుస్తూ ఉన్నటువంటి ఆ పరలోక స్థలం మేము స్వాధీనపరుచుకుని ఆత్మానుసారంగా ముందు కొనసాగడానికి సహాయం చేయండి. సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరిచయం. ఇప్పటి వరకు శ్రద్ధ భక్తులతో విన్న ప్రతి బిడ్డని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. మరొకసారి సహోదరు కోసం ప్రార్థన చేస్తుంది. దేవుడి గారు చేస్తున్నటువంటి పరిచయాన్ని దీవించి ఆశీర్వదించండి. కుమార్తె నాయన, అల్లుడు, కోడలు, మనవుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభు, సిస్టర్ బలహీనంగా హాస్పిటల్లో ఉంటుండగా మీ నామములో ముట్టండి, స్వస్థపరిచండి, సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి ఆశ్చర్యమైన మీ కార్యాలు జరిగించారు. తండ్రి, వచ్చిన దైవ సేవకులందరినీ పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించారు. వారు చేస్తున్నటువంటి నేను సంఘ పరిచర్యలు నానాటికి అభివృద్ధి పరచండి. మీరు అక్కడ పర్యంతం, మా మరణ పర్యంతం మీ నామాన్ని ప్రకటిస్తూ ముందు కొనసాగే భాగ్యం, శ్రేష్టత అందరికీ అనుగ్రహించండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొని అన్న మా పరమ తండ్రి. వందనాలండి. కూర్చుందాం. దేవాది దేవుడు ఈ బలమైనటువంటి అభిషేకంతో దైవజనులను పెట్టి రాత్రి అద్భుతమైనటువంటి మాటలు, విలువైనటువంటి మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు అందించినటువంటి దైవజనులు శ్రీనివాస్ గారికి, సముద్ర కొడుకు తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి నిజంగా 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన ముందు పెట్టి మనందరికీ అర్థమయ్యే రీతిలో దైవజనుల ద్వారా మనందరూ కూడా వినడం జరిగింది. వినటువంటి ప్రతి మాట నిజంగా
చాలా ఆశీర్వాదకరమైన మాటలు. ఎంతమంది రాత్రి దీవించబడ్డారండి? వాక్యం ద్వారా దీవించబడ్డ వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 3 రోజులు ఏ దేవజనులు వచ్చి వాక్యం చెప్పినా వినాలి. ఆ మాటలు మన హృదయాల్లో పాత్ర చేసుకుని వాక్య ప్రకారంగా మనం జీవించగలిగితే తప్పకుండా ఈ 3 దినాల ఉపవాస కూడికల్లో మన కుటుంబాలను, మన బిడ్డలను, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు ఆశీర్వాదకరంగా మరింతగా దేవుడు వృద్ధిలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు అండి. కడిగా దేవుడి స్తోత్రం చెప్తాం. చక్కటి వాక్యము మనకి రాత్రి వినడం జరిగింది. ఈ రాత్రి కూడా వచ్చినట్టు మీరందరూ కూడా చాలా ధన్యులు అని నేను కూడా నమ్ముతున్నాను. అనేక మంది దైవచనులు ఈ రాత్రి మన మధ్యలోకి రావడం జరిగింది. వచ్చిన దైవచనులందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. ఈ సమయాన్ని దైవచనులు దేవుడే అర్పిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వర్తమానం అందించినటువంటి దేవుని దాసులు మరి శ్రీనివాసయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మా సంఘం తరపున, మా కుటుంబం ప్రత్యేక వందనాలు. అమ్మగారికి, మీ పిల్లలకు కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే పద్మ గారికి, లత గారికి కూడా వందనాలు తెలియజేస్తుందిగా మనం చేస్తున్నాను. ఇంతవరకు ఓపికగా మీరు వాక్యం విన్నారు. నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే సమయం అందరూ వాక్యం వింటున్నారు. నాకు తెలియదు కానీ దానికే చూస్తున్నాను. అంటే ఇంకెప్పుడు ముగిస్తారో బాబు. కనీసం ఉపవాస ప్రాంతం కూడికల్లోనైనా ఒక్క 10 నిమిషాలు ఎక్కువగా ఎక్స్ట్రాగా సమయం గడిపితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇదే ఉపవాసం అంటే. ఉపవాసం అంటే ఏంటండి? కొంచెం సమయం దేవుని సందులో గడపడమే ఉపవాసం. అది దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని దాసు చక్కని మాటలు. బలిపీఠము, రెండవది ప్రధాన యాజకుడు, మూడవది నది, 4వది స్థలం. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. అవన్నీ మనం పొందుకోవాలంటే వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలని మనం చేస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన్న మరి చక్కని ఆరాధన జరిపించుకోవడం దేవుడు చూపించాడు. మరి దేవుని దాసులు మరి కె ఎలీషాయి గారు బర్మిల గ్రామం నుండి వచ్చి మనకి చక్కని సువార్తను ప్రకటించి వెళ్ళగా నిన్నటి దినాన్న సేవకులందరికీ చక్కని భోజనం ఏర్పాటు చేసిన గుడిమెట్ల వెంకటలక్ష్మి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు రెండవ ఆరాధనలో మరి దాని సేవకులందరి కొరకు చక్కని భోజనం ఏర్పాటు చేసినటువంటి సనాయిల రమేష్ గారు, జ్యోతిరాణి గారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నిన్నటి దినాన దైవ సేవకులకి కానుకను మన ప్రియులు కర్రీ నాగిరెడ్డి గారు, శారద గారు వారు ఇచ్చారు. ఆ సేవకునికి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి మీరందరూ ప్రతి ఒక్కొక్కరు సహాయం అందించారు. మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, రేపు ఒక్కరోజు మనం అందరము ఇంకా గట్టిగా ఉపవాసం ఉంటే 12ంటికి భోజనం చేసేవచ్చు. దేవుని స్తోత్రాలు. ఎంత ఉపవాసం 2 వరకు అండి ఉండగలరా? ఆమేన్. కాబట్టి మీ అందరూ కూడా మరోసారి వందనాలు తెలియజేస్తూ, సాతానుడు మనల్ని ఎంతగా కించపరచాలన్నా, సిగ్గుపరచాలనుకున్నా సాతానుకు సిగ్గు, దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నిన్నటి దినాన నా కుమార్తె విషయంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి కలిగినప్పటికీ కూడా ఆరాధన ఆగిందంటారా? ఆగదు. అంతకంటే మహిమకరంగా జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని వాతావరణం ఇచ్చాను. ఈ రోజు కూడా మన అందరూ మందిరంలోకి వచ్చేదాకా ఆకాశం అలాగే ఉంది. ఇప్పుడు వర్షం కురుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బాగానే చెప్పారు. సౌకర్యం అన్నట్టుగా మొక్కలు పక్కెట్టారు. మిమ్మల్ని అందరినీ చక్కగా దింపే బాధ్యత మాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి మీరు చక్కగా ఓపిక కూర్చొని వాక్యం వినందుకు వందనాలు తెలియజేస్తూ, రేపు కూడా మీరు అందరూ ఇదే విధంగా సిద్ధపడి రావాలి. ఈరోజు మన మధ్యలో కింద వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా మా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి సేవకులందరి వరకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని
హల్లెలూయా. రేపు వచ్చే సేవకుల్లో మరి ఒకరు ఇక్కడ నుండి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తారు. అలాగే కార్యక్రమం కూడా ముందుకు కొనసాగడానికి 6 గంటలకే రేపు రాత్రి 6 గంటలకి ప్రారంభిస్తాం. అందరూ సిద్ధపడాలని మనం చేస్తూ ఆఖరి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. దేవుని యొక్క దాసులు మరి శ్రీనివాసరావు గారు ప్రార్థన చేసి ఆశీర్వాదిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడా, మా ప్రియమైన తండ్రి, నమ్మదగిన యేసయ్య, మరొకసారి మీ పాద సన్నిధిని సమీపించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఆయన గతంలో ప్రార్థించిన రీతిలో ఈ స్థలాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇది నిశ్చయముగా యెహోవా నివసించు స్థలం అని మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిలో ఈ దాసుని ఏర్పాటు చేసినటువంటి సంఘాన్ని బట్టి మీ నామాన్ని మహిమ చెల్లిస్తూ ఉన్నాం. సంఘాన్ని ఇంకా లోతైన అనుభవంలోనికి నడిపించాలనేటువంటి చక్కని ఉద్దేశంతో ఈ 3 దినాలు ఉపవాస దినాలు ప్రకటించి మీ నామాన్ని మహిమపరచడానికి, మీ నామంలో ఇంకా ఉజ్జీవం పొందడానికి ఏర్పాటు చేసినటువంటి కూడికలను బట్టి స్తోత్రాలు తండ్రి. నిన్నటి దినం ఈ దినం మీ సేవకులు మీరే వాడుకుని మీ సంఘంతో చాలా స్పష్టంగా మీరు ముచ్చటిస్తూ వచ్చారు. అందుని బట్టి మీ నామాన్ని మహిమ చెల్లిస్తూ ఉన్నాం. రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదాలతో నింపండి. ఎంతమంది అయితే ప్రభువా ఈ సేవకి నైనా గుప్పిలు విప్పి మీ పాద సన్నిధికి ముందుకు రాగలుగుతూ ఉన్నారు, ఎంతమంది అయితే నైనా భోజనాలు సిద్ధపరుస్తూ ఉన్నారు, ఎంతమంది అయితే కానుకలు సిద్ధపరుస్తూ ఉన్నారు, ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆస్వాదించి మీ కృపలో బలపరచండి. మరొకసారి నాయన ఇదిగో నాయన హాస్పిటల్లో ఉన్న సహోదరి కోసం ప్రార్థన చేస్తున్నాం. త్వరగానే ప్రభు రికవర్ అయ్యి చక్కగా కుటుంబంలోకి వచ్చి సంఘంతో సంతోషించే పర్యంతం మీ సహాయము, మీ కాపుదల అనుగ్రహింపజేసి నడిపించండి. దేవుడి గారికి కావాల్సిన ఆరోగ్యము, శక్తి బలము దయచేయండి తండ్రి. సహోదరికి కావాల్సినటువంటి శక్తి బలము దయచేసి నడిపించండి. సంఘాన్ని ఇంకొన నానాటికి అభివృద్ధి పరచండి తండ్రి. కలంకమైన, మచ్చైన, డాగైన మరిదేమీ లేకుండా మీ 2వ రాకడకి సిద్ధపరిచే సంఘంగా, వధువ సంఘంగా సిద్ధపరచడానికి కావాల్సిన ఆత్మ సంబంధమైన జ్ఞానంతో బిడ్డను నింపమని మీ పాద సన్నిధిని బ్రతుకులాడుతూ ఉన్నాం. అలాగే నేను ఎంతమంది అయితే దైవ సేవకులకు రాగలుగుతూ వచ్చారో వారు కూడా చక్కగా శ్రద్ధగా మీ మాటలు వినడానికి మీరు కృప చేస్తూ వచ్చారు. అయ్యా, విన్నటువంటి మేము మా బ్రతుకులు మీకు సరి చేసుకుని అనేక మందికి మార్గదర్శకులుగా ముందు కొనసాగడానికి సహాయం చేసి నడిపించాం. వారిని యొక్క సంఘాలందరినీ పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచండి. ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నటువంటి 20 బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఎంతమంది అయితే మీ పాద సన్నిధిని ప్రార్థన చేయగలుగుతూ వచ్చారో, ఎంతమంది అయితే మీ పాద సన్నిధిని విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, ఎంతమంది అయితే మీ పాద సన్నిధిని ప్రేమిస్తూ ఇప్పటి వరకు ఉన్నారో, ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచండి. చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేము మోకరించి మీ పాద సన్నిధిని స్తుతించి పర్యంతం మీరే సహాయం చేయండి. రేపు ఉదయకాలం, రేపు రాత్రి జరగబోతున్న ఆరాధన అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. మరలా తిరిగినైనా ఎవరి పడకలకు వారు వెళుతుండగా మీ పర సంబంధమైన దర్శనాలతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించి బలపరచండి. ఒకవేళ మీరు అక్కడికి సంభవిస్తే ఎత్తబడే గుంపులో తేజవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఉండడానికి సహాయం చేయండి. మీరు అక్కడ ఆలస్యమైతే మేము అందరం కలిసి మీ సన్నిధిని స్తుతించి పర్యంతం మీరే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొని ఉన్న మా పరమ తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణ విజయం కలుగును గాక, అనంత నాశనం కలుగును గాక. ఇప్పుడు పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ కాపుదల కుడి మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును దేవుడు నిండుగా తోడై నడిపించును గాక. అందరికీ రేపు రాత్రి 6 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది.